చేంజర్గా తయారవుతుంది. ఈ 6లో మీరు చూస్తే ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి. ఏదైతే టూరిజం పాలసీ, ఐటీ అండ్ ఆల్సో వర్చువల్ వర్కింగ్ ఇలాంటి పాలసీస్ కొన్ని ఉన్నాయి. అవి కూడా తీసుకొస్తాం. ఒకేసారి ఒక 6 పాలసీస్ తీసుకొచ్చాం. ఈ 6 పాలసీస్ కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మేము ఎన్నికల్లో ఒకటే చెప్పాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆ రోజు చెప్పాం. చాలా స్పష్టంగా చెప్పాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే జాబ్ ఫస్ట్. ఏ పాలసీలో కూడా ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంత మునుపంతా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనేది అడిగేవాడు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనే దానిపైన ఉద్యోగాల కోసం, ఎక్కడికక్కడ ఉపాధి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అందులో కూడా ఈ పాలసీస్ అన్ని మీరు చూస్తే ఇప్పుడు తీసుకొచ్చే పాలసీలు, నెక్స్ట్ తీసుకురాబోయే పాలసీలు, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు. అంటే ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలీ అని. ఇప్పుడు థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా నౌ నాలెడ్జ్ ఎకానమీలో. మారుమూల గ్రామంలో కూర్చొని ప్రపంచానికి సర్వీసెస్ అందించి నాలెడ్జ్ ఎకానమీలో, తద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చేసింది, ఏదర్ నేషనలీ ఆర్ గ్లోబలీ. అందుకే వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫర్ వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. దిస్ ఇస్ ది స్లోగన్. ఒక పక్కన జాబ్ క్రియేట్ చేయడం, జాబ్ ఫస్ట్, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా ఉండాలని. ఫస్ట్లో మీరు నిన్ను చూస్తే 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, సో మెనీ పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాం. అందులో ఒక ఎగ్జాంపుల్, ఒక పాలసీ, ఒక ఐటీ పాలసీ. ఆ ఐటీ పాలసీ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం, నెంబర్ ఆఫ్ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి సినానమస్గా ఐటీని హైటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి అన్స్టాపబుల్. నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు. అప్పట్లో వాళ్ళు అమెరికా నుంచి మెడికల్ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే డే టైం పనిచేసే సాయంత్రానికి మనకు తెల్లవారుతుంది. మనం అవన్నీ టైప్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయ్యేటివి. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే,
మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకే మీరు చూస్తే ఒక మైక్రోసాఫ్ట్ వస్తే మైక్రోసాఫ్ట్ అధినేత తెలుగువాడయ్యాడు. ఇలాంటివి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండియన్స్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి ఆల్ ఐటీ కంపెనీస్ అంతా వీళ్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు వేసినటువంటి అడుగును మీరు చూసినప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతే పబ్లిక్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్లో ఇండియన్స్ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు గ్లోబలీ, ఏ కంట్రీకి చూసినా. అందుకే ఈరోజు మనం తీసుకున్న ఈ 6 పాలసీలు భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తుకు కానీ యువత భవిష్యత్తుకి పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రగతినే మారుస్తుంది. ఈరోజు మనం పారిశ్రామికవేత్తలు మన దగ్గర తిరగడం కాదు, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కూడా పరిశ్రమలు పెట్టాలి, వచ్చిన వాళ్ళని గౌరవించాలి. అందరం బిల్డప్ చేసేది నేషనల్ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నాం, నేషనల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పాలసీలు వచ్చినప్పుడు నేను ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఒకసారి చూస్తే అంత మునుపు కంపెనీ ఉన్నప్పటికీ కూడా ఆయన తెలివితేటలతో ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, వ్యాపారాలు చేయడానికి వేరే అనేక మార్గాలు ఉంటాయి. ఎథికల్ బిజినెస్ చేసి కూడా ఎంపైర్స్ క్రియేట్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ రతన్ టాటా. నీతి నిజాయితీగా ఎథికల్ బిజినెస్ చేసి ఈరోజు ఒక 28 కంపెనీలు ఫ్లోట్ చేసి $400 బిలియన్ వ్యాపారం చేయగలిగాడంటే, 100 కంట్రీస్ స్ప్రెడ్ చేయగలిగాడంటే ఒక జీవిత కాలంలో చేయగలిగాడు. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఇక్కడ అమరావతిలో మెయిన్ సెంటర్, ఉత్తరాంధ్రకు విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరికి రాజమండ్రి, కృష్ణా గుంటూరుకి విజయవాడ ఆర్ గుంటూరు, ప్రకాశం నెల్లూరు చిత్తూరుకి తిరుపతి, కడప అనంతపూర్ అండ్ కర్నూలుకి అనంతపూర్. ఇక్కడ 5 జోన్స్కి 5 ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా రతన్ టాటా పేరుతోనే ఉంటాయి. అది చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి. అక్కడుండే పారిశ్రామికవేత్తల్ని ప్రాక్టికల్గా ఈరోజు మీరు చూసి సిలికాన్ వ్యాలీ ఉంది. సిలికాన్ వ్యాలీ అనగానే ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడనే ప్రారంభమవుతాయి. వాట్ ఈస్ ది రీజన్? అదొక ఇన్నోవేషన్ హబ్. ఇన్నోవేషన్ హబ్ని ఎకోసిస్టమ్ తీసుకొచ్చారు. వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, ఫైనాన్స్, 1-2 ఫెయిల్ అయినా మళ్ళా ఎంకరేజ్ చేయడం, ఇలాంటి అనేక విధాలుగా చేశారు. ఒకరిని చూసి ఒకరు కంపెనీలు చేశారు. మన వాళ్ళు కూడా ఒక కంపెనీ ప్రమోట్ చేయాలంటే, పబ్లిక్ ఇష్యూ పోవాలంటే, స్టార్ట్ చేయాలంటే సిలికాన్ వ్యాలీకి పోయి అక్కడి నుంచి చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ. పరిశ్రమలకు అన్నిటికీ వస్తుంది, నాలెడ్జ్ ఎకానమీకి కూడా ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉంటుంది. యువత కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ బయట పోయి వండర్స్ చేస్తున్నారు, ఇక్కడ మాత్రం వదిలిపెడుతున్నారు. హైదరాబాద్ పోతే ఇళ్లే ఉంటారు,
బెంగళూరు పోతే వీళ్ళే ఉంటారు, చెన్నైకి పోతే వీళ్ళే ఉంటారు, అమెరికాకి పోతే వీళ్ళే ఉంటారు, ఆస్ట్రేలియా పోయినా వీళ్ళే ఉంటారు. ఇక్కడ మాత్రం ఉండడం లేదు. వీ వాంట్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. వీ వాంట్ టు క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ నౌ. ఇప్పుడు అక్కడికి పోవద్దని నేను చెప్పడం లేదు. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఇక్కడ కూడా ఇచ్చేయండి. ఇక్కడి నుంచి మనం వర్కౌట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను తీసుకొచ్చిన 6 పాలసీస్ ఉపయోగపడతాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇండస్ట్రీస్ గురించి చెప్పిన మాట, ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, బిగ్ బూస్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ టు ది స్టేట్. నేను ఆ రోజు కూడా మీకు చెప్పింది ఏ విధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తారంటే, నేను పదే చెప్పింది డెవలప్మెంట్ చేస్తాం, ఇండస్ట్రీస్ తెస్తాం, దానివల్ల సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదలకు ఖర్చు పెడతామని నేను పదే చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాం. ప్రమోట్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఫ్యూచర్ ఈస్ దాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్లౌడ్ ఇవన్నీ వచ్చాయి, నాలెడ్జ్ ఊబరైజేషన్లో వస్తుంది, మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు ఐఓటీ డివైస్ అన్నీ వచ్చేసాయి. మీరు ఒకసారి చూస్తే డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, సెల్ ఫోన్, ఇవన్నీ కూడా ఐఓటీ డివైసెస్ ఇన్ ఏ బిగ్ వే వస్తున్నాయి. ఇది కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇంటిగ్రేట్ చేసే పరిస్థితి వస్తుంది. దానికోసం వర్కౌట్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మొత్తం డ్యామేజ్ అయింది. వీ వాంట్ టు రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆన్ లార్జ్ స్కేల్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెద్ద అడ్వాంటేజ్, ఒక పక్క నాలెడ్జ్ ఎకానమీ, ఇంకొక పక్కన ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. రైతుల యొక్క ఆదాయం కూడా పెంచడానికి, స్వయం ఉపాధి కల్పించడానికి ఆలోచిస్తున్నాం. ఎక్కడా లేని అవకాశాలు మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్వాకల్చర్. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఒక అక్వాకల్చర్ హబ్గా తయారవుతుంది. రాయలసీమ ప్రపంచానికి ఒక ఫుడ్ హార్టికల్చర్, ఫ్రూట్ బాస్కెట్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అన్ని రకాలైన ఫ్రూట్స్ రాయలసీమలో పండించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ZBNF, ప్రపంచానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం దీనికి ట్రేసబిలిటీ దగ్గర నుంచి బ్రాండింగ్ చేయగలిగితే ప్రపంచంలో ఒక న్యూ ట్రెండ్కు ఫుడ్ హ్యాబిట్స్లో మార్చే పరిస్థితి వస్తుంది. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. యూత్ వెల్ఫేర్, ఒకటి క్రియేషన్ ఆఫ్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఫర్ జాబ్. ఇప్పుడే చెప్పాను నేను, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, అక్కడి నుంచి కడప, కర్నూలు, అనంతపూర్, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. MSMEకి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇది జరగాలంటే MSMEల ద్వారానే సాధ్యం. ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ బిజినెస్ యాంగిల్. నేను కూడా చేయగలుగుతాను, వినూత్నంగా పనిచేయగలుగుతాననే ఆలోచన రావాలి. దీనికోసం MSMEలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అనేది కంటిన్యూగా చేసి ఒక ఎకో సిస్టమ్, వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్స్, మార్జినల్ మనీ, స్టార్టప్ కంపెనీస్కి సీడ్ మనీ, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. అదే మరిగా ఈ రాయలసీమలో ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్లసీమ అనే పరిస్థితికి వచ్చారు. కరువు జిల్లాలుగా మారిపోయినాయి. ఈరోజు ఆ గేమ్ చేంజర్ అయ్యిందంటే అది తెలుగుదేశం వల్ల అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమలో నీళ్లు లేకపోతే, పశువులకు కూడా నీళ్లు లేకపోతే, కడాన క్యాటిల్ కోసం క్యాంపులు పెట్టాం. మనుషుల కోసం కాదు,
పశువులు తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి నీళ్లు దానా తీసుకొచ్చి ఆ దానా కూడా రైల్వే వ్యాగన్స్ పెట్టి ఆ వ్యాగన్స్ లో దానా తీసుకొచ్చి పెట్టే పరిస్థితికి వచ్చాం. అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందంటే ఇది ఎడారిగా మారిపోవడానికి వీల్లేదు. ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేశాం. మైక్రో ఇరిగేషన్ ఇవన్నీ ఇచ్చి ఫస్ట్ టైం కృష్ణా జలాలు రాయలసీమకి ఇవ్వచ్చని చెప్పింది ఎన్టీఆర్. అది చేసి చూపించింది తెలుగుదేశం. ఏం చేశాం. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమ నో మోర్ రాళ్లసీమ ఆర్ ఎడారి. ఇట్ విల్ బి ఒక మాటలో చెప్పాలంటే రతనాల సీమగా తయారవుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం రాయలసీమలో వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడుండే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ల్యాండ్ కానీ హార్టికల్చర్ రావడం కానీ. ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో దీంతో నదుల అనుసంధానం జరిగి రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అన్ని ప్రాంతాల కంటే మిన్నగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ స్టెప్ నదులన్నీ మీరు చూస్తే అక్కడ హంద్రి, నీవా, నగరి, గాలేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గోదావరి, కృష్ణ అనుసంధానం చేసి ఇక్కడ మిగిలిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు వెసులుబాటు వచ్చింది. ఫుల్ యూటిలైజేషన్కి వస్తుంది. ఇప్పటికే కియా మోటార్స్ వచ్చింది, ఇసూజీ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఒక పక్కన ఆటోమొబైల్ ఇండస్ట్రియలైజేషన్. రేపు కూడా మీరు చూస్తే ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ వస్తుంది, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. కాబట్టి ల్యాండ్ ఉంది, నీళ్లున్నాయి, కరెంట్ ఉంది, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకొక పక్కన ఏదైతే సోలార్, విండ్ ఇవన్నీ మాట్లాడుతున్నామో పంప్డ్ ఎనర్జీ, దానికి కూడా కేంద్రంగా తయారవుతుంది. ఇవన్నీ కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర కూడా అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 2025కు వస్తుంది. అక్కడనే భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆధారంగా చేసుకుని విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేస్తాం. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా. నేను భావనపాడు పెడితే పేరు మార్చి మూలపాడు పెట్టారు కానీ ఏమి చేయలేదు. అక్కడ పోర్ట్ వస్తుంది. 10,000 ఎకరాలతో అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం శ్రీకాకుళంలో. అదే మాదిరిగా మొత్తం కోస్టల్ డెవలప్మెంట్ విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు కోస్టల్ రోడ్ తయారు చేస్తాం, ప్యారలల్ టు నేషనల్ హైవే. దెన్ టూరిజం ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇయర్ లోపల భావనపాడు కూడా పోర్ట్, మూలపాడు కానీ భావనపాడు కానీ ఏ పేరన్నా కానీ విల్ కంప్లీట్ ది పోర్ట్ ఆల్సో. నెక్స్ట్ ఇది పాలసీ యూఎస్పీ. మీరు చూస్తే ఎన్కరేజింగ్ వాల్యూ అడిషన్. మా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇన్సెంటివైజింగ్ హై అండ్ వాల్యూ అడిషన్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ వాల్యూ అడిషన్ చేయాలి. 2 ఎంప్లాయ్మెంట్ అట్ ది కోర్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఎంప్లాయ్మెంట్ ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. 3 కాంపిటేటివ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్. ఇన్సెంటివ్ బిట్వీన్ 12% FCI to as high as 45% across investment brands. ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం తయారు చేసేది బ్రాండ్ రావడం లేదు, పర్ఫెక్షన్ రావడం లేదు. దీని మీద ప్రోడక్ట్ పర్ఫెక్షన్, హౌ టు ఇంటిగ్రేట్. వీ వాంటెడ్ టు ప్రమోట్ గ్లోబల్ బ్రాండ్స్ ఇన్ సో మెనీ ఫీల్డ్స్. అది అగ్రికల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీ వాంట్ టు ప్రమోట్ గ్లోబల్ బ్రాండ్స్. డీకార్బ్ సబ్సిడీ ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఎన్కరేజింగ్ డీకార్బనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అట్ ఎ లార్జ్ స్కేల్. ఇప్పుడంతా కూడా గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నాం, ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎవరు పెట్టినా కూడా. అదే మరి మూవింగ్ టువర్డ్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీ హ్యావ్ అచీవ్డ్. నవ్వు ఎంత తొందరగా చేయగలుగుతాం. ఈ రోజు అప్లికేషన్ ఇస్తే ఎప్పటికీ చేయగలుగుతాం. దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే. దిస్ ఈజ్ ది వే వీఆర్ వర్కింగ్ పాలసీ యూఎస్పీలో. నెక్స్ట్ ఇక్కడ గైడింగ్ ప్రిన్సిపల్స్ స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు చూస్తే
నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్. ఇందులో క్లియర్ కట్గా కొన్ని మోటివ్స్ పెట్టుకున్నాం మనం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి, స్పీడ్ ఆఫ్ బిజినెస్ పెంచాలని పెట్టుకుంటేనే మోటివ్. గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తయారు చేయాలని. ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఈ సెంట్రల్ లొకేటెడ్. ఎవ్వడికి అడ్వాంటేజ్ లేదు. 1000 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. ఇప్పటికే 6-7 పోర్టులు ఉన్నాయి, ఇంకో 4-5 పోర్టులు వస్తాయి. ఒక 10-12 పోర్టులు అవుతాయి. ఎవరైనా ఇంటర్లాండ్ నుంచి సీ కార్గో చేయాలంటే ఇక్కడ రావాల్సిందే. ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని దీన్ని ఒక గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. ప్రోడక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ క్రియేషన్ చేయడం, బిల్డ్ మార్క్యూ గ్లోబల్ ఇండియన్ బ్రాండ్స్ తయారు చేయాలని. గ్రీన్ ఎనర్జీ హబ్, నేను ఆ పాలసీ కూడా మీకు చూపిస్తాను. నేను మొన్నే మాట్లాడాను. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, కార్బోహైడ్రేట్, మళ్ళా గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే. దెన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇది చేసి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ప్రాధాన్యత క్రమంలో స్టార్ట్ చేస్తాం. ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా దాన్ని ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. ఇంటర్లింక్, కనీసం దేశమంతా లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి. వాళ్ళు చేసే లోపల మన రాష్ట్రంలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ శ్రీకాకుళంలో వంశధార మొదలుకొని పెన్నా వరకు అనుసంధానం చేసుకుంటూ గోదావరి, కృష్ణ, పెన్నా అనుసంధానం చేస్తాం. దెన్ డోటలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్ని వీళ్ళు నాశనం చేశారు. మళ్ళా ఆల్ స్కీమ్స్ ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటాం. ఎఫ్డిఐ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మనకుండే డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెండ్ సద్వినియోగం చేస్తాం. ఏఐ, ఐఓటీ, ఇండస్ట్రీ 4.0, seamlessly integrating with all these things. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎకానమీకి తీసుకెళ్తాం. ఇంకొక పక్కన పోర్ట్ బేస్డ్ వాల్యూ అడిషన్స్, ఎక్కడైతే పోర్ట్ దగ్గర అంతా కూడా ఇండస్ట్రీస్ అన్ని చేసి సీ కోస్ట్ అంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చి విల్ టేక్ ఇట్ అప్. ఎండ్ టు ఎండ్ డొమెస్టిక్ వాల్యూ క్రియేషన్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ వేరియస్ యాంగిల్స్ ఆలోచించి ఒక పర్ఫెక్ట్ పాలసీ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈరోజు ఇంక్రీజ్ గ్రాస్ వాల్యూ అడిషన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ని 3.4 lakh crores ఉంది 24లో, ఇది 7.3 lakh crores తీసుకెళ్తాం. ఎంప్లాయ్మెంట్ 5 లక్షలు ఒక్క ఇండస్ట్రీస్ ద్వారా, మిగిలినటన్నీ కూడా వస్తాయి. ఒక్క ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మాత్రం 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ 30 లక్షలు చేయాలని, ఇందులో కనీసం 5 lakh crores మినిమం హార్నెస్ చేయాలని. ఇంకో పక్కన ఎఫ్డిఐ యూఎస్డి $10 బిలియన్ అట్రాక్ట్ చేయాలని. ఎక్స్పోర్ట్స్ ఇప్పటికీ $20 బిలియన్ నుండి $40 బిలియన్ మినిమం చేయాలని. ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమం 175, ఈచ్ అసెంబ్లీ 1 ఆర్ మోర్. దట్ ఈస్ అవర్ పాలసీ. దానికి ఒక పాలసీ స్పష్టంగా తీసుకొచ్చాం, అవి కూడా ప్రారంభిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసే వేరియస్ సెక్టర్స్ ఏవేవి అవకాశాలు ఉన్నాయంటే ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్, అపరల్, ఫుట్వేర్, మెటల్స్, అలాయ్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైసెస్, బ్లూ ఎకానమీ, ఫర్నిచర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్స్, బయోటెక్నాలజీ, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, స్పెషాలిటీ స్టీల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ, టాయ్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్, షిప్ బిల్డింగ్, ఎంఆర్ఓ. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సెక్టర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క డెడికేటెడ్ పార్క్స్ కానీ, మల్టీ ప్రోడక్ట్ పార్క్స్ కానీ బోత్ డెవలప్ చేస్తాం. ఇది ఒక స్కోప్ ఆఫ్ వర్క్ మీకు చూపించాను. ఇవన్నీ కూడా అన్ని దిక్కల్లా ఎక్కడెక్కడ ఏ స్పెషాలిటీస్ ఉంటాయో అక్కడ లోకల్ రిసోర్సెస్ ఆధారంగా, హ్యూమన్ రిసోర్సెస్ ఆధారంగా వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి డెవలప్ చేస్తాం.
దీనికి ప్రాధాన్యత ఇస్తాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే రిడక్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, క్వాలిటీ రిసోర్స్ తయారు చేస్తాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యూత్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ వీ నీడ్ ఫర్ ఫ్యూచర్ ఎకానమీ. గ్లోబల్గా మారే పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా ఎలాంటి స్కిల్స్ కావాలన్నా అలాంటి స్కిల్స్ ఇచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ఒక మేజర్ ఎయిమ్గా పెట్టుకుంటాం. ఎంఎస్ఎంఈ స్ట్రెంగ్థనింగ్ చేసి ఆంటర్ప్రెన్యూర్స్ను ప్రమోట్ చేసి దట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం. ఇంకొక పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాధాన్యత ఇవ్వడం. దీనికి కావలసిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అన్ని తీసుకొని అలాంటి ఎన్విరాన్మెంట్ ఒక ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవడం కోసం వీఆర్ వర్కింగ్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాస్ట్ తగ్గించడానికి మీరు చూస్తే ల్యాండ్, ఎఫిషియంట్ క్వాలిటీ పవర్, వాటర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ పార్క్ ఫెసిలిటీస్ ఇచ్చి, ఇంకొక పక్కన ఇక్కడ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్నాం. ఇంకొక పక్కన ఎఫిషియంట్ ఇండస్ట్రియల్ సోషల్ లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఇక్కడ ఇండస్ట్రియల్ హౌసింగ్, ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క పార్కులో ఒక హౌసింగ్, సో దట్ వాళ్ళు పని చేసుకోవాలంటే ఇళ్లు కట్టే లోపల అక్కడ ఎక్కడికో పోయి రావడం కాకుండా అక్కడే ఉంటారు, అక్కడే పని చేసుకుంటారు. పనిచేసి కొంత ఆదాయం కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. రేషనలైజేషన్ ఆఫ్ టారిఫ్స్, డ్యూటీస్ ఒక స్టెబిలిటీ తేవడం కోసం, అన్సర్టనిటీ మొత్తం మినిమైజ్ చేసి ఏ విధంగా ఒక గ్యారంటీ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. లాస్ట్ టైం మీరు చూశారు, మొత్తం అన్ని సెక్టర్స్ని అన్సెక్యూరిటీ పెట్టారు. పెట్టిన వాళ్ళందరూ ఏమైపోతామని భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వాంటెడ్ టు గివ్ ఎ గ్యారంటీ. అవసరమైతే కొన్ని యాక్ట్లు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం, ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి ముందుకెళ్తాం. ఇంకొక పక్క లేబర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తాం. ఇక్కడ స్కిల్, టాలెంట్ కానీ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని అవన్నీ చేస్తాం. స్కిల్ సెన్సస్ కూడా చెప్పాను. ఎక్కడికక్కడ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ స్కిల్, టాలెంట్, ప్రొడక్టివిటీ పెంచడం, ఇలాంటివన్నీ కూడా కాన్షియస్గా. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రొడక్టివిటీ మన ప్రొడక్టివిటీ కంటే తక్కువ ఉందంటే, ఎక్కువ ఉందంటే కారణం చాలా స్పష్టంగా మనం ఆ డైరెక్షన్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం. మనం వాడే లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ కావడం, దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోవడం ఇవన్నీ వస్తున్నాయి. అలాంటివన్నీ కూడా తీసుకొస్తాం. నెక్స్ట్, ఇంకొక పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో. ఇంత మునుపు కూడా 5 సంవత్సరాల్లో మనమే 4 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చాం. నవ్ ఐఎమ్ కాయినింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంత స్పీడ్గా చేయగలుగుతాం వర్కౌట్ చేస్తాం. మల్టిపుల్ సింగిల్ ఏదైతే ఉన్నారో ఎలిమినేట్ చేసేసి సింగిల్ డెస్క్ పెట్టి హౌ టు క్లియర్ ఎవ్రీథింగ్ వీఆర్ వర్కింగ్. ఒక క్లియరెన్సే కాకుండా ఏదైనా సరే ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాం సింగిల్ విండోలో చేస్తాం. ఇంకొక పక్కన ఈడీబీకి ఒకసారి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆల్ డిపార్ట్మెంట్స్ అవసరమైతే డీమ్డ్ క్లియరెన్సెస్ ఇస్తాం. ఆటోమేటిక్గా ఈ టైం పెట్టి ఈ టైంలో కానీ క్లియర్ చేయకపోతే రెస్పాన్సిబిలిటీ లైస్ అన్ ఆఫీసర్, బట్ ప్రమోటర్కి డీమ్డ్ క్లియరెన్స్ ఇచ్చేస్తాం. అదే మరి ఫారిన్ ఇన్వెస్టర్స్కి హ్యాండ్ హోల్డింగ్ కోసం ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నిటికీ కంపెనీలను బట్టి ఒక ఆఫీసర్ కూడా పెడతాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎస్కార్ట్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకు గైడ్ చేస్తారు హ్యాండ్ హోల్డింగ్కి అన్నిటికీ. ఇంటిగ్రేటెడ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తాం. ఎక్కడికక్కడ డేటా బట్టి వాళ్ళు ఏది చూసుకున్నా కూడా క్లియరెన్సెస్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎవ్రీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈజీగా చేసే పరిస్థితి తీసుకొస్తాం. రీఇంజనీరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ అండ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ మొత్తం తీసుకొస్తాం. మొన్నే మీరు చూస్తే సెల్ఫ్ సర్టిఫికేషన్ లేదంటే రెన్యూవల్. నేను 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకప్పుడు చేస్తే ఫైర్ సర్వీసెస్ సర్టిఫికేట్ 1 సంవత్సరం చేశారు.
అంటే పర్సనలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, విక్టిమైజ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్. ఏంటి విక్టిమైజేషన్? ఇక్కడ ఏదో హాస్పిటల్లో అక్కడ జరిగిన దానికి కావాలని పెట్టుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ అన్నిటినీ ఇబ్బంది పెట్టడానికి 5 ఏళ్ళు ఉండేది ఒక 1 ఇయర్ చేసి వాళ్ళు దాని మీద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అట్లా కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి చేస్తే 2 1 యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలి, 2 అందరి చుట్టూ తిరగకుండా ఏ విధంగా వాళ్ళంతా కూడా రెన్యూవల్ చేయాలనో చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఇది చాలా సిస్టమేటిక్గా మొత్తం వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే 1000 crores పైన ఉంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం. వాళ్ళు వచ్చి నా ఆఫీస్కు వచ్చి అడిగే పని లేకుండా నేనే వాళ్ళని అడిగి ఏదయ్యింది, ఏది కాలేదు, కారణం ఏంటి అనేది. రేపు ఏదైనా జరగకపోతే వాళ్ళు కాదు రెస్పాన్సిబుల్, మా హ్యాండ్ హోల్డింగ్ ఆఫీసర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డిలే ఆఫ్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్, ఈ పాలసీస్ని ఆ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.04 24 to 29 5 years పాలసీ. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇండస్ట్రీస్ కెన్ క్లెయిమ్ యాజ్ 72%కి ఇస్తున్నాం. అంటే క్యాపిటల్ ఎంత పెడతారో దానికి ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి 72% హైయెస్ట్ క్లెయిమ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్. ఆల్వేస్ ఐ వాంట్ టు గో ది బెస్ట్. అక్కడి నుంచి అట్రాక్ట్ చేయడంలో కూడా ఏమేం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే జనరల్గా ఉండేటికి 12 to 44% వస్తుంది. అదే మరిగా ఫస్ట్ 200 ప్రాజెక్ట్స్ టైం ఇస్తాం, అర్లీ బర్డ్. ఎవరైనా ఇమ్మీడియట్గా వచ్చే వాళ్ళందరికీ 30 నుంచి 62 వస్తుంది. వాల్యూ అడిషన్ వస్తే 40 నుంచి 72%కి వెళ్తుంది. అందులో కూడా మళ్ళా మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 12, 30, 40. డి కార్బ్ సబ్సిడీ 6, 6, 6. ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ 8, 10, 8, 10, 8, 10. ఇక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టు ఎంప్లాయ్మెంట్ ఎంతమందిని ఇస్తారో దాన్ని బట్టి సబ్సిడీ పెరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ 10కి ఇస్తే 10% వస్తుంది. అట్లా పర్సంటేజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ 5, 6, 5, 6 స్టాండర్డ్గా ఉంటాయి. పిఎల్ఐ అప్రూవ్డ్ 10, 10, 10 ఇవి. ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని స్టాండర్డైజ్, కానీ ఇక్కడ మాత్రం ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ వేరీ అవుతుంది. ఒకరికి 2 రావచ్చు, 3 రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి 10% అడిషనల్ రావచ్చు. దట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ లింక్. ఉద్యోగం ఫస్ట్, జాబ్ ఫస్ట్. దట్ ఈజ్ అవర్ ప్రియారిటీ. 20 లక్షల ఉద్యోగాలు రావాలి. నెక్స్ట్, ఇది ఎందుకంటే పాలసీలు అంటే ఒక పెద్ద పుస్తకాలు తయారు చేసి మీరు ఒక షీట్ చూశారు, ఇండస్ట్రియల్ పాలసీ, దట్స్ ఆల్. ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. అంత మునుపంతా కూడా అర్థం కాని భాషలో రాసి కన్ఫ్యూజ్ చేసి క్లారిటీ ఇవ్వకుండా తిప్పి మా వాళ్లతో దాన్ని ఇంటర్ప్రిటేషన్ మార్చేసి వాటికి నానా తిప్పలు పెట్టి అవస్థ పెట్టేవాళ్ళు అటుండో. ఈసారి పాలసీ సిస్టమేటిక్గా ఉంటాయి. ఇది ఎంఈడిపి, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. 1 family, 1 entrepreneur. దట్ ఈజ్ అవర్ మెయిన్ స్లోగన్. మీరు కూడా ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు మీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి. నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్, దిస్ ఈజ్ వేర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఇక్కడ చూసినప్పుడు టెక్నాలజీ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్ ది ఎమర్జింగ్ సెక్టర్స్, mentorship and incubation by reputed business groups, support on product market compliances, regulations and certifications, prototyping, research translation, testing, MVP assistance for startups, contemporary design, attractive packaging, marketing to create jobs, global brands. Ikkada Amaravati main, then Visakhapatnam, then Godavari, దెన్ ఇది తిరుపతి, రాయలసీమ, ఇది మళ్ళీ విజయవాడ ఆర్ గుంటూరు.
అంటే 5 దిక్కళ్ళ 5 హబ్స్ ఉంటాయి. మెయిన్ అమరావతిలో ఉంటుంది. అమరావతి నుంచి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. లోకల్గా ఆ 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో పాత జిల్లాల్లో ఉండే అడ్వాంటేజెస్ ఉపయోగించుకొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్లో సింగిల్ ప్రోడక్ట్, మల్టిపుల్ ప్రోడక్ట్, లోకల్ రిసోర్సెస్ బేస్ చేసుకుని దే విల్ వర్క్. ఇక్కడ మీరు చూసినప్పుడు మెంటర్షిప్, వెంచర్ క్యాపిటల్ టైఅప్, ఫైనాన్షియల్ సపోర్ట్, లీగల్ అసిస్టెన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇంటిగ్రేటెడ్ విత్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉన్నారు, ఆయన ఈ టాటా ఏదైతే మనం అనుకున్నటువంటి ఇన్నోవేషన్ హబ్కి ఒక బోర్డు మారిగా వేసి ఈ విల్ లీడ్. అంటే ఈ ఎకో సిస్టాన్ని రన్ చేయడానికి ఈ విల్ వర్క్ ఇట్ అవుట్, గైడ్ లైన్స్ ఇవ్వడం, ఫ్రేమ్ చేయడం, మెంటరింగ్ చేయడం, ఏ విధంగా వాళ్ళందరూ నర్చర్ చేయాలో చేయడం, అవన్నీ వర్కౌట్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా అవసరమైతే ఇది కూడా కొంతమంది ముందుకు వచ్చారు. మొన్న యూనియన్ బ్యాంక్ వచ్చింది, వాళ్ళు చెప్పింది నాకు ఒక 10 కోట్ల రూపాయలు మేము ఇస్తాం, అది కూడా సీడ్ క్యాపిటల్కి ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి సీడ్ క్యాపిటల్ ఇచ్చి, కొంతమందికి ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి, ఇనిషియేటివ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, చొరవ ఉంది, కానీ డబ్బులు లేవు. ఈవెన్ సీడ్ క్యాపిటల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, అలాంటివి కూడా కొన్ని ట్యాప్ చేస్తాం. ఓవరాల్గా దిస్ ఇస్ ది ఎకో సిస్టమ్ ఐ వాంట్ టు క్రియేట్ కంటిన్యూస్లీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈ స్ట్రాటజీ ఫర్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్లో మీరు చూస్తే, ఒకటి ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్, ఇన్క్యుబేషన్, మెంటరింగ్, యూనిట్ లెవెల్ కాంపిటేటివ్నెస్, యాక్సెస్ టు ఫైనాన్స్, సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ, అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, క్లస్టర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్క్లూజన్. మోటో వచ్చి యాక్సిలరేట్ గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. మొత్తం రాష్ట్రంలో ఉండే ఎంఎస్సీలన్నీ కూడా ఎంఎస్ఎంఈలన్నీ నేషనల్ పోర్టల్లో పెడుతున్నాం. బై డిసెంబర్ ఇంకా ముందే అయిపోతుంది అనుకుంటా, బై జనవరి విల్ కంప్లీట్ దట్. ఏదైనా సిక్ అయి ఉంటే ఎందుకు సిక్ అయ్యో అక్కడి నుంచి కూడా వర్కౌట్ చేసి హౌ టు రివైవ్ ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈలు చూస్తాం. భవిష్యత్తులో నర్చరింగ్ కూడా చేస్తాం. ఏదైనా ఉంటే పాలసీస్ ద్వారా కానీ మరి నర్చరీ చేసి ఏ విధంగా ముందు తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలో మీరు చూస్తే 75% ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బీయింగ్ ఆఫర్డ్ యాజ్ ఇన్సెంటివ్. ది హైయెస్ట్, అంటే 10 కోట్లు ఖర్చు పెడితే 7.5 crores వరకు ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ క్రియేటింగ్ ఎ పాలసీ. స్టాండర్డ్ ఇన్సెంటివ్స్, ఎక్స్పోర్ట్ యూనిట్స్, ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ స్పెషలీ ఏబుల్డ్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. దిస్ ఈజ్ వేర్ వీఆర్ థింకింగ్ జనాభా దామాషా ప్రకారం ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా వీకర్ సెక్షన్స్గా ఉండిపోవడానికి వీల్లేదు. వాళ్లకు స్పెషల్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. అందుకే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం వాళ్ళకు. ఇది మేజర్ పాలసీ చేంజ్ తీసుకొస్తున్నాం. ఏదైతే మేము ఎలక్షన్లో కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేశాం, పెట్టుబడుల్లో కూడా సోషల్ రీఇంజనీరింగ్ తీసుకొస్తాం. వీకర్ సెక్షన్స్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొస్తాం. ఇక్కడ చూస్తే మ్యాక్సిమం 75 lakhs అప్ టు 50 lakhs వరకు స్టాండర్డ్ ఇది వస్తుంది. 15 lakhs ఎక్స్పోర్ట్ యూనిట్స్ వస్తాయి. వీళ్ళకి 10 లక్షలు అదనంగా ఇస్తాం. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 25 లక్షలు వస్తుంది. ఇది మ్యాక్రో. స్మాల్కి వచ్చి 7.5 crores అయితే వీళ్ళల్లో మీరు చూస్తే 5 కోట్ల వరకు స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ వస్తాయి. 1.5 crores ఎక్స్పోర్ట్ యూనిట్స్కి వస్తాయి. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ 2 crores వస్తుంది. అప్ టు 1.5 crores ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. మీడియం అయితే 37.5 crores వస్తుంది. అప్ టు 25 crores స్టాండర్డ్, 7 కోట్ల ఎక్స్పోర్ట్స్, 10.5 crores వీకర్ సెక్షన్స్కి ఇస్తాం. దిస్ ఇస్ ది పాలసీ. అప్ టు 7 crores ఇవన్నీ వస్తాయి. ఇది 500 కోట్లు డెడికేటెడ్ కార్పస్ క్రియేట్ చేస్తాం ఈ సెక్టర్కి, ఎంఎస్ఎంఈకి. వీ విల్ వర్క్ ఇట్ అవుట్ ఏ స్ట్రాటజీ.
ప్రిఫరెన్స్ టు బి ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్, కొత్తగా వచ్చే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం. ఇందులో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కాయర్ ప్రోగ్రామ్, లీన్ అండ్ క్లీన్ ప్రొడక్షన్, రివైవల్ ఆఫ్ డిస్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్, పార్క్స్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. విల్ టేక్ ఇట్ అప్. నెక్స్ట్, ఇది ఎంఎస్ఎంఈలో వెరీ సింపుల్. 3 క్లాసిఫికేషన్స్, ఎంతంత రేంజ్ వస్తుంది, ఏ హెడ్స్ కింద ఇస్తాము మీరు చూశారు. ఒకే పేజీలో మొత్తం వచ్చేస్తుంది, క్లీన్గా అర్థమయ్యేదిగా. నెక్స్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు వాల్యూ అడిషన్కు, ప్రోడక్ట్ మార్కెట్ లింకేజెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ZBNF, దట్ ఈజ్ యువర్ యూఎస్పీ. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకొని ట్రేసబిలిటీ దగ్గర నుంచి వర్కౌట్ చేస్తాం. కమాడిటీ బోర్డ్స్, ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్ తయారు చేస్తాం. ప్రోడక్ట్ స్పెసిఫిక్ క్లస్టర్స్, VGF అసిస్టెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్ క్లస్టర్స్ పెట్టి ఆ ప్రోడక్ట్ క్లస్టర్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. దాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటాం. అది ఉపయోగించి ఎక్కడికక్కడ ప్రోడక్ట్ స్పెసిఫిక్ క్లస్టర్స్ కూడా తయారు చేస్తాం. ఇన్సెంటివ్స్ ఫర్ వాల్యూ అడిషన్, వేస్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడు రీసైక్లింగ్ కూడా చాలా వరకు వేస్ట్ కూడా బయోఫ్యూయల్ కానీ లేకుంటే చాలా వస్తాయి. అది ఏం చేయాలి, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాయి. ఎక్కడికక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడం, అవన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క కోల్డ్ చైన్ లింక్, ఎక్కువ రోజులు ఉండడానికి అవసరమైనటువంటి ఎరాడియేషన్, అబెటేర్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్. ఒక మాటలో చెప్పాలంటే విల్ క్రియేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్స్. ఇప్పుడు మన దగ్గర టమోటో ఉంది, ఒక నెల కానీ లేట్ అయితే మన దగ్గర టమోటో షార్ట్ ఫాల్ వస్తే రేట్లు పెరిగిపోతున్నాయి. ఓసారి సర్ప్లస్ వస్తే రేట్లు పడిపోతున్నాయి. అదే కానీ మీరు ఈ ఇరాడియేషన్ కానీ చేయగలిగితే 3 నెలలు 2 నెలలు స్టాక్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాంటి టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చి విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ చూసే టార్గెట్స్ 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, ఆంటర్ప్రెన్యూర్స్, న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ 30,000, న్యూ ఎంప్లాయ్మెంట్ 3 లక్షలు. అదే మరి కమాడిటీ బోర్డ్స్, క్యాజు, కోకోనట్, మ్యాంగో, 4 ఎక్స్పోర్ట్ హబ్స్, ఫుడ్, మీట్ ప్రాసెసింగ్ క్లస్టర్స్. ఇక్కడికి వచ్చే కొందికి ఇక్కడ 250 కోట్లు డెడికేటెడ్ కార్పస్ ఇస్తాం. మిల్లెట్ ప్రమోషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, R&D, ఆర్గానిక్ డిస్టేట్స్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఫైనల్గా వాల్యూ అడిషన్ అండ్ ఎన్కరేజ్ ఆంటర్ప్రెన్యూర్స్ టు మూవ్ వాల్యూ చైన్. ఒక క్లియర్ కట్ పాలసీ పెట్టుకొని హౌ టు మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేది వర్కౌట్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ దీంట్లో మీరు చూసినప్పుడు 75% వరకు ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు బెనిఫిషరీస్ చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, SHG, ఫెడరేషన్స్, కోఆపరేటివ్స్, సొసైటీస్, MSMEs, L&M, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఇందులో కూడా వేరియస్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఎనర్జీ అండ్ వాటర్ ఆడిట్ కాస్ట్, టెక్నాలజీ అప్గ్రేడేషన్, లోకల్ ప్రొక్యూర్మెంట్, పవర్ కాస్ట్, క్వాలిటీ సర్టిఫికేషన్, నెట్ SGST, వేస్ట్ ప్రాసెసింగ్, స్కిల్ అప్గ్రేడేషన్, కామన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్. సెకండరీ టెరిషరీ ప్రాసెస్ యూనిట్స్కి 10% హయ్యర్ ఇన్సెంటివ్ ఇస్తాం. అంటే ప్రైమరీ ప్రోడక్ట్ తయారు చేసి వదిలిపెట్టకుండా దాన్ని ప్రాసెస్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతే అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం. సో దట్ వాల్యూ అడిషన్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది 8 crore ఫర్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ వరకు వెళ్తుంది. ఉమెన్, SC, BC, ST, స్పెషల్లీ ఏబుల్డ్ కెన్ రిసీవ్ 30 to 45% FCI ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేటర్ దెన్ 100 crores కి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, టైలర్ మేడ్. విల్ డిస్కస్ విత్ దెమ్. అలాంటి 100 కోట్ల పైన ఉంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి నెగోషియేట్ చేసి విల్ ఫైనలైజ్. నెక్స్ట్, ఇప్పుడు 2 పేజీలు మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్, నాట్ 100 పేజీలు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో కూడా ఎక్కాలి. వెరీ సింపుల్, వెరీ క్లియర్, ఎక్కడ మెస్సింగ్ లేదన్నమాట దీంట్లో. నెక్స్ట్,
ఇది ఎలక్ట్రానిక్ సెక్టర్, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇది హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడికి వచ్చినప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 84,000 crores. GVA USD $50 billion. Employment 5 lakhs. ఇక్కడికి వచ్చినప్పుడు IoT, ACs, ల్యాప్టాప్, టీవీ, మొబైల్, వేరియస్ థింగ్స్, 5G ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ని, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని, వైట్ గూడ్స్, ఎవ్రీథింగ్ దీంట్లో వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ, వాల్యూ అడిషన్ టాప్అప్, పవర్ సబ్సిడీ, నెట్ SGST, రిక్రూట్మెంట్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సబ్ లార్జ్, లార్జ్, మెగా 3 కేటగిరీసే పెట్టాం. 30 to 35% FCI సబ్ లార్జ్, లార్జ్ 35 to 40%, మెగా 40 to 45% ఇస్తాం. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లీవరేజింగ్ PLI స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ హ్యాండ్ హోల్డింగ్, 12 hours వర్కింగ్ షిఫ్ట్స్, వాక్ టు వర్క్ అండ్ అదర్ సోషల్ ఇన్ఫ్రా, స్కిల్డ్ ఎకోసిస్టమ్, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ పనిచేసే వాళ్ళకి 12 hours షిఫ్ట్ వాళ్ళు అడుగుతుంటే అది కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్లో నైట్ ఉమెన్ వర్కింగ్ ఇచ్చాం. దానివల్ల IT కంపెనీస్ బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. అలాంటి దోస్ హు ఆర్ విల్లింగ్ వాళ్ళు కూడా పనిచేయడానికి అలాంటి రూల్స్ కూడా తీసుకొస్తాం. నెక్స్ట్ అది కూడా ఒకే పేజీలో మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దానికి ఎన్ని కారిడార్స్ కావాలని వర్కౌట్ చేస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ స్కిల్డ్ లేబర్ దొరికే ప్లేస్లో పెడతాం. ఓర్వకల్ కానీ, అనంతపూర్ టు హిందూపూర్ దగ్గర కానీ, తిరుపతి, ఈడ అవసరమైతే ప్రకాశం, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. విల్ వర్క్ ఇట్ అవుట్ ఆల్ దీస్ పాలసీస్. నెక్స్ట్ ఇవన్నీ పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడే మీకు చెప్పాను, కొప్పర్తి 4 ఇండస్ట్రియల్ టౌన్షిప్స్కి వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 2,000 కోట్లు ఇచ్చారు. 4 కలిపి ఒక 8,000 crores మనం ఖర్చు పెడుతున్నాం. నక్కపల్లి ఫార్మా, కృష్ణపట్నం ఒకటి, కొప్పర్తి ఒకటి, ఓర్వకల్ ఒకటి, ఈ 4 అవుతాయి. ఇవి కాకుండా మొత్తం మీరు చూస్తే ఇది కూడా 4 రకాలుగా పెట్టాం. 1 ఈజ్ నానో పార్క్స్ అప్ టు 10 acres. 10 acres లో పార్క్ పెట్టుకోవచ్చు, ఇండస్ట్రియల్ పార్క్. దాంట్లో 10 కంపెనీలు, 20 కంపెనీలు మనం పెట్టుకోవచ్చు, అక్కడ లోకల్గా ఉండే కంపెనీస్ అన్ని. MSME పార్క్స్ 10 నుంచి 100 ఎకరాలు. లార్జ్ పార్క్స్ 100 నుంచి 1000 ఎకరాలు. మెగా పార్క్స్ అబోవ్ 1000 ఎకరాలు. ఇక్కడికి వచ్చినప్పుడు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఫర్ ఏకర్ సబ్సిడీ ఇస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే ఎగ్జంప్షన్, నాలా ఎగ్జంప్షన్ ఇస్తాం. ల్యాండ్ యూస్, అదే మరి లేఅవుట్ అప్రూవల్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా సబ్సిడీ ఇచ్చి విల్ హెల్ప్ దాం. అదే మరి మోడల్లో మీరు ఒక్కసారి చూస్తే 100% ప్రైవేట్లీ ఓన్డ్ ల్యాండ్స్, సెకండ్ పార్షియలీ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ప్రైవేట్ ల్యాండ్, 3 100% గవర్నమెంట్ ల్యాండ్స్. ఇవన్నిట్లో కూడా ప్లగ్ అండ్ ప్లే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడమే కాకుండా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఎవడన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే నేరుగా వచ్చి షెడ్లో వచ్చి మెషిన్ తీసుకొచ్చి పెట్టి ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సిమిలర్ ఇండస్ట్రీస్ అన్నీ ఉంటే ఇప్పుడు మెడ్టెక్ జోన్ ఉంది, మీరు కొంతమంది పోయి చూడాలి. నేను ఆ రోజు మెడ్టెక్ జోన్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం ఇచ్చాను. ఈరోజు మొత్తం 10,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి టర్న్ ఓవర్ ఉంది. ఒక 300 కంపెనీలు పనిచేస్తున్నాయి. దగ్గర ఒక 15,000-20,000 మంది పనిచేస్తారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం షెడ్లు పెట్టారు. ఎవరైనా సరే అక్కడ పోయి పనిచేసుకో, ఎక్విప్మెంట్ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కామన్గా టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కామన్గా వేర్ హౌసింగ్ ఉంటుంది, హోటల్ ఉంది, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, మార్కెటింగ్ అక్కడికి వచ్చి కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తారు. ఇలాంటి వేరియస్ ఫెసిలిటీస్ ఇచ్చాం. లాంగ్ బ్యాక్ మీరు చూస్తే హైదరాబాద్లో జెనామ్ వ్యాలీ బయోటెక్నాలజీ పార్క్ కనీసం ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు, 40,000-50,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది అక్కడ.
వందల కంపెనీలు ఉన్నాయి. మొన్న మనకి ఇచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ అక్కడి నుంచే వచ్చింది. అదే మరి ఫార్మాకి పెట్టాం, లాంగ్ బ్యాక్ పెట్టాం విశాఖపట్నంలో. ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ ఫార్మా పార్క్కి వస్తాయి. ఇట్లా వేరియస్, ఈవెన్ శ్రీ సిటీ, ఇలాంటి కాన్సెప్ట్లో మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా వేరియస్ తీసుకొచ్చి అప్పట్లోనే ఐలా లాస్ ఇచ్చాం. ఐలా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మనం డోర్ స్టెప్కి యూటిలిటీస్ తీసుకపోతే, మంచినీళ్లు, కరెంటు అవన్నీ తీసుకపోతే అక్కడి నుంచి వాళ్లే లోపల కనెక్ట్ చేసుకుంటారు. రెండోది పొల్యూషన్ అవన్నీ కూడా కామన్ పొల్యూషన్ ట్రీట్మెంట్స్ పెడతారు. రోడ్లు అవన్నీ కూడా స్టాండర్డైజ్ చేస్తారు. సో దట్ టైప్ ఆఫ్ అప్రోచ్ వీఆర్ టేకింగ్. 175కు 175 నానో పార్క్స్ విత్ స్పెసిఫిక్ ఇంప్యూటర్స్ టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఇవన్నీ తయారు చేయడం. ఒక 13 రకాలు మళ్ళా ఇచ్చాను ఇక్కడ మీకు. అక్వా, అగ్రి, హార్టికల్చర్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ అండ్ ఫుట్వేర్, pharmaceuticals, semiconductor and electronics, textiles, toys, product-specific parks, parks for downstream industrial of downstream needs. ఇవన్నీ కూడా వేరియస్ ఇంకా కొన్ని పెరుగుతాయి. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ వీఆర్ టేకింగ్ హియర్. నెక్స్ట్ ఇన్ బ్యాక్ మీకు క్లియర్గా ఒక పేజీలోనే ఈ ఒక్క పేజీలో మొత్తం వస్తుంది. నెక్స్ట్ పేజ్ చూడ ఒక పేజీ కదా, ఆ ఒక్క పేజీలో మొత్తం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇస్తామో ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ పార్కులు కూడా 3 టైప్ ఆఫ్ పార్క్స్. ఆ పార్కులు కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీస్ని తీసుకురావడం కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీకు లాంగ్ బ్యాక్ నేను హైదరాబాద్లో రహజా ఇచ్చాను. 100 ఎకరాలు, లక్ష ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. మైండ్ స్పేస్ శుభ్రంగా మొత్తం కంపెనీలను తీసుకొచ్చారు. వాళ్ళే మార్కెటింగ్ చేశారు, హోటల్ కట్టారు, షాపింగ్ మాల్ పెట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్స్. లక్ష ఎంప్లాయ్మెంట్ అంటే 1,00,000 ఇంటూ 4-5 వేసుకుంటే 5 లక్షల మందికి, 5 లక్షల ఫ్యామిలీస్ జీవనోపాధి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీ హ్యావ్ టేకన్ అట్ దట్ టైం. ఇవి 4-5 పాలసీస్ మీకు ఒక ఐడియా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏదైతే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఆర్ క్లీన్ ఎనర్జీ, ఇది కూడా 24-29కి 5 ఏళ్ల పాలసీ. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ స్లైడ్, ఇట్ విల్ ఇండికేట్ ఎవ్రీథింగ్. సోలార్ విండ్ టార్గెట్స్ 78.50 GWP సోలార్ ఎనర్జీ, 35 GW wind energy, 22 GW pumped energy, 25 GWH battery energy storage, 1.5 MMTPA green hydrogen derivatives, ethanol 15,000 KLPD, bio CNG CBG 10,000 TPD, biofuels. ఇక్కడ వచ్చే కొందికి మైన్ టు మాడ్యూల్కి వెళ్తున్నాం. ఇప్పుడంతా కూడా ఎవరు మాట్లాడడం లేదు. అంటే మైన్ నుంచి మాడ్యూల్స్ అంటే మాలిక్యూల్ వరకు వెళ్తాం. మాలిక్యూల్ అంటే ఇప్పుడు మన దగ్గర క్వార్ట్జ్ ఉంది. క్వార్ట్జ్ నుంచి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తాం. రా మెటీరియల్ దగ్గర నుంచి వాల్యూ అడిషన్ లాస్ట్ మైల్కి ఇంటిగ్రేషన్ తీసుకొస్తున్నాం. దానికి కూడా 25 to 30 GWకు వెళ్తున్నాం. 5,000 PCSలు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. 5,000 వస్తాయి ఎక్కడికక్కడ బ్యాటరీ ఛార్జింగ్. సో దట్ ఆల్ వెహికల్స్ అన్ని కానీ మనం చేస్తే దాని ప్రకారం ముందుకెళ్తాయి.
మేము ప్లాన్ చేసేది 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. అదే మరి ఎంప్లాయ్మెంట్ 7.5 lakhs. బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ వీఆర్ ప్లానింగ్. 10 లక్షల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు ఈ సెక్టర్ నుంచి రావాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ క్లారిటీ. సోలార్, విండ్ టార్గెట్స్, స్టోరేజ్ టార్గెట్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్. Nobody is talking now green hydrogen, downstream industries. Government of India is giving biofuels, EV charging, total end-to-end ecosystem. ఈ end-to-end ecosystem క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అడ్వాంటేజ్ వస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు క్యూ ఫీచర్స్ ఐసీఈ ఏదైతే పాలసీ ఉందో దీంట్లో మీరు చూస్తే ఆపరేటివ్ పీరియడ్ 5 years. పాలసీ అప్లికబిలిటీ ఆల్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, RE మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్. రిసోర్స్ అలాట్మెంట్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. అవెవర్ ల్యాండ్ అలొకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ హై వాల్యూ అడిషన్, అవన్నీ కూడా రికార్డ్ చేస్తాం. ప్రిఫరెన్షియల్ ల్యాండ్ అలొకేషన్ టు REMZ, RE మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, బయోఫ్యూయల్ ప్రాజెక్ట్స్ వీటికి ఎక్కువ ప్రియారిటీ పెడతాం. నాన్ అగ్రికల్చరల్ స్టేటస్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్, ఎగ్జామిషన్ ఆఫ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఇస్తాం. అండర్టేక్ మిడ్ టర్మ్ రివ్యూ. ఒకవేళ కానీ ఇవి ఏమి జరుగుతున్నాయో, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఎనీ డిఫికల్టీ ఉంటే రిమూవ్ చేయడం, ఇన్కన్సిస్టెన్సీ విత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంటే అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేయడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ప్రాజెక్ట్ ఎస్పీవీ ట్రాన్స్ఫర్స్, ఇది కూడా 2 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. SIPC, SIPB ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటాం. బినామీ లేకపోతే లూజ్ పీపుల్ రాకుండా సీరియస్ బిజినెస్ పీపుల్, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ బిజినెస్, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ప్రాజెక్ట్ టైమ్ లైన్స్, ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ ఆర్ డిఫైన్డ్ అండ్ డీమ్డ్ క్యాన్సిలేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్టర్స్ ఉంటే ఎప్పటికప్పుడు చేస్తాం. మైగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఆల్ ప్రాజెక్ట్స్ యాజ్ ఆన్ టుడే MOUలు ఉంటే అవన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవాలి కొత్త పాలసీ ప్రకారం. ఆ పాలసీ ప్రకారం వస్తే ఆ ఇన్సెంటివ్స్ అన్ని వాళ్ళకు కూడా వర్తిస్తాయి. సింగిల్ విండో క్లియరెన్స్, ఇవందరికీ సింగిల్ విండో క్లియరెన్స్ పెడతాం. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెడతాం. గ్రీన్ ఎనర్జీ ప్లస్ గ్రీన్ హైడ్రోజన్. ఆ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. ఏదైతే నెడ్ క్యాప్ విల్ బి ది ఏజెన్సీ, దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకొక పక్కన ఫోకస్ ఆన్ బీయింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ హబ్ కింద తయారు చేస్తాం. ఇది న్యూ టెక్నాలజీ కాబట్టి ఈ న్యూ టెక్నాలజీకి నాలెడ్జ్ అవసరం. దానికి ఏమేం కావాలో అవన్నీ వర్కౌట్ చేసి ప్రపంచంలో ఉండే, ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ బిగ్ హబ్ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్. అందరూ ఆలోచిస్తున్నారు, మనం ఒక అడుగు ముందుకు పోయి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ దీనికోసం మీరు చూస్తే విండ్, సోలార్, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్, ల్యాండ్ 31,000కు ఇచ్చేట్టుగా పెట్టుకున్నాం. ఎగ్జంప్షన్ అలా ఇస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ రూఫ్ టాప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు సూర్యగర్లో ఇస్తున్నారు. నేను కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. మనం 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఆ 200 యూనిట్ల వరకు మేమే సబ్సిడీ కూడా ఇచ్చి 100% పెట్టిస్తే ఇంకా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళు మేనేజ్ కూడా ఈజీగా చేసుకునే పరిస్థితి వస్తుంది. సర్ప్లస్ పవర్ గ్రిడ్కి ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ గ్రిడ్ వాళ్ళకి ఇస్తుంది. ఓవరాల్ 200 యూనిట్లు కరెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఆలోచిస్తున్నాం. పెద్ద ఎత్తున వెళ్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. గవర్నమెంట్ విల్ యాక్ట్ యాజ్ ఏ వైబిలిటీ గ్యాప్, డిమాండ్ సప్లై మేనేజ్మెంట్. ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నాం. అది ఇండస్ట్రీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఇంకో పక్కన ఫార్మర్స్ కుసుము కింద ముందుకెళ్తే వాళ్ళందరికీ మీటర్లు పెట్టుకుంటే మేమే పెట్టిస్తాం. మిగిలిన కరెంటు మీరు ఇళ్ళకు కూడా వాడుకోవచ్చు.
కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు. ఇది ఒక న్యూ ఓరియంటేషన్ తీసుకొని వచ్చి ఎక్కడికో ఒక పక్కన కుసుమ్, ఒక పక్కన సూర్యగర్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. బ్యాంకింగ్ ఏపీఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం అలో చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ వీలింగ్ ఛార్జెస్ చాలా క్లారిటీ 50% ఎగ్జంప్షన్ ఫర్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్కి ఇస్తున్నాం. ల్యాండ్ ఎక్కడికక్కడ ఆ డెవలప్మెంట్కి కానీ అవన్నీ కూడా ఒక వాల్యూ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏ విధంగా ఇవ్వాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా పిఎస్పి మినీ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్. ఇది విండ్ అండ్ సోలార్, ఇది పిఎస్పి పంప్డ్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కోసం ఇస్తున్నాం. వాటర్ అలొకేషన్ అండ్ ఛార్జెస్ ఎక్కడ వాటర్ కావాలంటే వాటర్ ఇస్తాం. ఎలక్ట్రిసిటీ డ్యూటీ క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ఫర్ పిఎస్పి వేవర్ ఆఫ్ ఈడీ ఫర్ 25 years ఫర్ కన్వర్షన్ లాసెస్. CSS levied on final sale of electricity, stamp duty exemption, distribution wheeling charges, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవ్వాలనో ఆ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం. ఇక్కడ ఈ మూడు వస్తే ఒక ఎకో సిస్టమ్ వస్తుంది. మార్నింగ్ సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది, గ్యాప్ పంప్డ్ ఎనర్జీలో వస్తుంది. ఈ మూడు గాని ఇంటిగ్రేట్ చేస్తే గ్రీన్ ఎనర్జీ 24/7 మనం మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్ ఇది కాకుండా BESS ఎనేబులింగ్ బిజినెస్ మోడల్స్, కాస్ట్ ప్లస్ మోడల్, కాంపిటేటివ్ బిడ్డింగ్, షేరింగ్, ప్రాఫిట్, స్టోరేజ్ యాజ్ సర్వీస్ ఇది ఇస్తాం. SGST, EDCSS, డిస్ట్రిబ్యూషన్ అండ్ వీలింగ్ ఛార్జెస్ చాలా క్లియర్గా దీనికి ఏమి ఇవ్వాలని ఇస్తాం. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరైవేటివ్స్, capital subsidy 25%, 20% on FCI on of desalination plant, SGST దీనికి 5 years SGST రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం. ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ కన్వర్షన్ వితౌట్ ఫీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, క్యాపిటల్ సబ్సిడీ అప్ టు 25% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ ది విసినిటీ ఆఫ్ పోర్ట్ ఆన్ లీజ్ బేసిస్ 1 lakh per acre. అంటే ఇప్పుడు మనకు మొత్తం గ్రీన్ హైడ్రోజన్ రావాలంటే పోర్ట్లు ఉండేది ఇక్కడనే ఎక్కువ వస్తాయి. అక్కడ పోర్ట్ దగ్గరికి లైన్స్లో పవర్ తీసుకొచ్చి అక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తే, ఉదాహరణకి ఈరోజు గ్రీన్ కో ఉంది, వాళ్ళు కర్నూలులో 3 పెట్టారు. ఒక పక్క సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ. దే ఆర్ ఏబుల్ టు జనరేట్ అట్ ది రేట్ ఆఫ్ 5 rupees నౌ. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్. 5 rupees వచ్చిన తర్వాత దాన్ని అక్కడి నుంచి పవర్ కాకినాడ తీసుకొస్తారు. కాకినాడ పోర్టుకు రావాలి. అక్కడ పాత నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది. అదే మరి ఇంకొక పక్కన పాత ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఏది పవర్ ప్రాజెక్ట్ ఒకటి. అవి రెండు కొనుక్కున్నారు. నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇది ఒక మోడల్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. ఏదైతే NTPC మొన్నే అగ్రిమెంట్ చేశారు, MOU చేశారు మన స్టేట్ గవర్నమెంట్ జెన్కోతో, 1 lakh crores ఇన్వెస్ట్మెంట్. అది మంత్ ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి. అవి రెండు కొనుక్కున్నారు. నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇది ఒక మోడల్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. ఏదైతే NTPC మొన్నే అగ్రిమెంట్ చేశారు, MOU చేశారు మన స్టేట్ గవర్నమెంట్ జెన్కోతో, 1 lakh crores ఇన్వెస్ట్మెంట్. అది మంత్ ఎండ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఇలాంటివి ఎక్కడెక్కడో పవర్ జనరేట్ చేస్తారు. ఆ పవర్ ఇక్కడికి వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి పోతున్నారు. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ ఈజ్ ఎ బిగ్ బ్రేక్ త్రూ వస్తుంది. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే. 20% on FCI of CBG and 2G ethanol plants కు, అదే మరి రీఎంబర్స్మెంట్ ఆఫ్ నెట్ SGST ఫర్ 5 years ఇస్తాం. బయోమాస్ కలెక్షన్ 20% క్యాపిటల్ సబ్సిడీ ఆన్ బయోమాస్, ఇవన్నీ కూడా ఇచ్చి, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అడిషనల్ సర్చార్జ్. పవర్ సబ్సిడీ ₹1 వాళ్ళకి ఇవ్వడం, రీఎంబర్స్మెంట్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఫర్ 5 years.
ఈ మూడు అక్కడ ముందు చూపించింది చూస్తే టోటల్ ఎకో సిస్టమ్ వీఆర్ క్రియేటింగ్. బయోఫ్యూయల్ దగ్గర నుంచి, గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి, గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి, గ్రీన్ ఎనర్జీలో కూడా 3 వేస్ పెట్టి ప్లస్ బ్యాటరీ కూడా పెట్టుకొని మనం వర్కౌట్ చేస్తాం. టోటల్ ఎకో సిస్టాన్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సెంటివ్స్ చూస్తే మళ్ళా క్యాపిటల్ సబ్సిడీ, HGST, విండ్ సోలార్కి, ఆఫ్ టేక్ గ్యారంటీ ప్రియారిటీ, పవర్ కాస్ట్, ఇది గ్రీన్ హైడ్రోజన్, దీనికి క్యాపిటల్ సబ్సిడీ, HGST, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, పవర్ కాస్ట్, ఇక్కడ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, క్యాపిటల్ సబ్సిడీ, HGST, ఆఫ్ టేక్ గ్యారంటీ, పవర్ కాస్ట్, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశాం. దిస్ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ యాజ్ ఆన్ టుడే. నెక్స్ట్ ఇది ఓవరాల్ ఇన్సెంటివ్స్ అండర్ పాలసీ కింద మొత్తం ఇచ్చాం. సోలార్, విండ్, హైబ్రిడ్, మినీ స్మాల్ హైడ్రో, PSP, BESS, GH2, డెరివేటివ్స్, బయోఫ్యూయల్, EVCI, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, విండ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రోలీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గ్రీన్ హైడ్రోజన్ సబ్సిడీస్. ఇక్కడ ఏమేమి ఇస్తాం మొత్తం కూడా కన్సెషన్ ల్యాండ్, స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ సబ్సిడీ, ఎగ్జంప్షన్ ఆన్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఎగ్జంప్షన్ ఆన్ వీలింగ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, HGST, అదర్ సబ్సిడీస్, ఆఫ్ టేక్ గ్యారంటీ, ఏవే వర్తిస్తుందో అన్నీ ఇచ్చాం. సో దిస్ ఈజ్ ది పాలసీ, వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ వీఆర్ ఏబుల్ టు క్రియేట్. నెక్స్ట్ దీనివల్ల గవర్నమెంట్కి కూడా ఎంత ఆదాయం వస్తుంది, ఏమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా వర్కౌట్ చేస్తున్నాం. పాలసీ పీరియడ్ 25 years to 30 years, 25 to 30 అంటే 5 ఏళ్ళు. స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ 88,000 వస్తుంది, మా దగ్గర నుంచి 21,000 పోతుంది. 67,000 నెట్ రెవెన్యూ స్టేట్కి వచ్చే అవకాశం ఉంది. లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇక్కడ చూస్తే స్టేట్ రెవెన్యూ 2,80,000, 82,000 అవుట్ గో ఉంటుంది. మనకు వచ్చేది మిగిలేది 1,95,000 వస్తుంది. నెట్ ప్రజెంట్ వాల్యూ NPV 1,10,000 కోట్లు, అవుట్ గో టు స్టేట్ 40,000 కోట్లు, ఇక్కడ నెట్ రెవెన్యూ టు స్టేట్ 70. అంటే ఇది కూడా వర్కౌట్ చేసి మనకు వచ్చే ఆదాయం కూడా చూసుకుంటూ అవసరమైతే ఒక 4-5 సంవత్సరాలు లేవరేజ్ పెట్టి వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ని విన్ సిచ్యువేషన్ తీసుకొస్తాం. ఒకేసారి మనం ఇవ్వలేని పరిస్థితి రాకుండా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ రావాలి, వెల్త్ క్రియేట్ కావాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఆ ఆదాయం పెరిగిన దాంట్లో మళ్ళీ వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలి, ప్లస్ వెల్ఫేర్ కూడా చేయాలి, ఎకానమీ కూడా బిల్డప్ చేయాలి. దట్ ఈస్ ది ఇష్యూ వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ పాలసీ. ఇఫ్ యూ కెన్ సీ 10 lakh crores, 7.5 lakh employment. దెన్ ఐ విల్ కమ్. ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి, చెప్పినాక మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఈరోజు మీకు కొంచెం ఎక్స్ట్రా లోడ్ పెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు నేను చెప్పిన 6 పాలసీస్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. మీకు అవన్నీ కూడా హార్డ్ కాపీలు ఇస్తాం. ఇంటికెళ్ళి ఒకసారి చదువుకోండి, ప్రాపర్గా రిపోర్ట్ చేయండి. మీకోసరం కాదు, ప్రజలకు అర్థం కావాలి. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి, ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అది మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది కాకుండా మల్లవల్లి, ఇది ఒక సాడ్ స్టోరీ. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవుతానే మల్లవల్లిలో పాపం వాళ్ళందరూ ఆ రోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున మేము ఇండస్ట్రీస్ పెడతామంటే నేను ఆ రోజు ఒక పాలసీ ఇచ్చా వాళ్ళకు. ఆ పాలసీ ప్రకారం దగ్గర ఒక 35,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసేట్టుగా పేపర్ ఉంది. అది
అది ఉంది 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 మీరు చూస్తే ఇక్కడ చూసినప్పుడు మల్లవల్లి అమరావతికి ఉద్యోగ కల్పన ఇండస్ట్రియలైజేషన్ వస్తే తప్ప ఇవన్నీ డెవలప్ కావనే ఉద్దేశంతో 1360 ఎకరాల్లో మొత్తం స్టార్ట్ చేస్తే 830 ఎకరాలు మనకు అక్కడ కలిసి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇందులో ఎకరా 16,50,000 రూపాయలతో ఆ రోజు ల్యాండ్ ఇచ్చాం. దీనివల్ల 356 అలాట్మెంట్స్ 508 ఎకరాల్లో ఆపరేషన్లకు వచ్చాయి. మిగిలిన వాళ్ళందరినీ రేట్లు పెంచేసి 89,16,000 చేసేశారు. వాళ్ళు అక్కడి నుంచి కోర్టులు పోయి ఫైట్ చేసుకుంటూ మొత్తం నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. 577 క్యాన్సిల్ చేశారు. 277 మంది వాళ్ళ డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. దగ్గర కొంతమంది అయితే తిరిగి చాలా సఫర్ అయ్యారు. అందుకే ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాం. 150 ఎకరాల్లో 349 ఎంఎస్ఎంఈ పార్కులకి రియలాట్ చేస్తున్నాం సేమ్ రేట్. ఆ రోజు ఏ రేట్ అయితే ఉందో ఆ 349 ఇంకొక 56 ఎంఎస్ఎంఏలు మొత్తానికి కలిసి ఈరోజు వాళ్ళకి ఇది అలాట్ చేశాం 16,50,000. వీళ్ళంతా ఒరిజినల్ అలాటీస్. వాళ్ళు పాపం చాలా సఫర్ అయ్యారు. విక్టిమ్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ లెగసీ వాళ్ళందరికీ ఇచ్చాం. ఇక్కడ 60 డేస్లో వాళ్ళు వచ్చి వర్క్ స్టార్ట్ చేయాలి. ల్యాండ్ కాస్ట్ అవన్నీ పే చేసి వర్క్స్ విత్ ఇన్ 6 monthsలో ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయాలి. 2 yearsలో కంప్లీట్ చేయాలి. ఇది కానీ కంప్లీట్ చేసుకుంటే మొత్తం కలిసి 33,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది ఇంక సింగిల్ పార్క్లో. దీన్ని కూడా ఈరోజు రివైవ్ చేశాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే అక్కడ కొంతమంది ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు కాంపన్సేషన్ రాలేదని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈరోజు అది కూడా క్యాబినెట్ డిస్కస్ చేశాం. మా ఆఫీసర్లు చెప్తున్నా అవి కూడా సార్ట్అవుట్ చేయమంటున్నా. అది కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక 5-6 మంది మినిస్టర్స్తో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి డిసైడ్ చేశాం. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మీరు చూస్తే ఏదైతే కన్సర్న్ మినిస్టర్స్తో క్రియేట్ చేస్తున్నాం ఆ మినిస్టర్స్లో కూడా ఒకటి మాకు టీజీ భరత్ ఇండస్ట్రీస్, అదే మాదిరిగా గొట్టిపాటి రవికుమార్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ, కందుల దుర్గేష్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సర్ప్ అండ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, ఇంకో పక్క పొంగూరు నారాయణ మినిస్టర్ ఫర్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్, జనార్దన్ రెడ్డి మినిస్టర్ ఫర్ ఐ&ఐ, నారా లోకేష్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్టీజీ స్కిల్ డెవలప్మెంట్, అతన్ని చైర్మన్గా పెట్టి ఇక్కడ అందరినీ మెంబర్లుగా పెట్టి ఈ సబ్ కమిటీ 20 లక్షల ఉద్యోగాలు ప్రమోట్ చేయడానికి సాధించడానికి ఏమేం చేయాలో వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అదే మరిగా డ్రగ్స్ గంజాయి దీన్ని నియంత్రణ చేయడానికి ఈరోజు మేజర్ డెసిషన్స్ 2 డెసిషన్ తీసుకున్నాం. ఒక స్టాండింగ్ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చైర్మన్, లోకేష్ మెంబర్, కొల్లు రవీంద్ర
another member, Satyakumar Yadav, another member, Gummadi Sandhya Rani, another member. ఈ 5 మందితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఇంకో పక్క దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఆర్గనైజ్ చేశాం. ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ కింద ఈ మొత్తం కూడా మన ఐజీ ర్యాంక్లో మన రవి ఆర్టే కదమ్మా ఆకే రవికృష్ణ గారిని హెడ్ కింద పెట్టాం. దానికి ఒక 600 మంది, దగ్గర 500 మంది స్టాఫ్ను కూడా 559 ఆ ప్రాంతంలో ఎంతమంది కావాలనో అంతమంది మెంబర్స్ని కూడా ఇస్తున్నాం, ఆ స్టాఫ్ కూడా ఇస్తున్నాం. ఎస్ఐపిబి మారుగా ఒకవేళ అవసరమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కూడా ఇస్తాం. ప్రివెన్షన్, టోటల్ కంట్రోల్ ఆఫ్ గంజాయి, డ్రగ్స్ అండ్ ఆల్సో ఇల్సిట్ లిక్కర్, ఎవ్రీథింగ్ చేసేట్టుగా ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేశాం. అది ఈ రోజు నుంచి వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. వాళ్ళకు 2% ఇన్ లిక్కర్ పాలసీలో ఫండ్స్ కూడా పెట్టాం. మొత్తం కలెక్షన్లో 2% వస్తుంది. అక్కడ కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం, ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఈ రోజటి నుంచి నేను చూశాను, చాలా క్రైమ్స్ అన్నీ కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తులో పోవడం, డ్రగ్స్ మత్తులో పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి రండి. మెయిన్ స్ట్రీమ్కి రాకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, సమస్య ఉండదు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా క్యాబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా, సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రౌడీ షీటర్స్ పెడతాం, అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం. అదే మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఏమేం చేయగలుగుతాం అన్నీ ఆలోచిస్తున్నాం. దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆ చట్టాన్ని కూడా పగడ్బందీగా పదును పెట్టిస్తాం. గంజాయి ఎవడు పండించడానికి వీలు లేదు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు, ఎవడు కన్జ్యూమ్ చేయడానికి వీలు లేదు. ఎవరన్నా చేస్తే అదే లాస్ట్ డే. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ వస్తే అది కూడా సీరియస్ చెప్తున్నా, వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఒక పాలసీ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం. మా పార్టీ వాళ్ళకు కానీ, అధికారులకు కానీ, మిత్రపక్షానికి కానీ, అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళేం పతివ్రతలేం కాదు, బురజల్లే కార్యక్రమం చేస్తూనే చేసే భాగవతాలు అన్నీ చేస్తూ ఉంటారు. అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఏదైతే పాలసీ పెట్టామో ఈ పాలసీ తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము పాత పాలసీని అంతా కూడా ఇచ్చేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ అండ్ సబ్ కమిటీ, ఈ రెండు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఏ మాత్రం రాజీ లేకుండా వీళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకొక పక్కన 3వ కమిటీ కూడా ఒకటి వేసాం. ఎప్పటికప్పుడు ధరలు నియంత్రణ చేసే కమిటీ ఒకటి వేసాం. ఇది కూడా ఎక్కడికక్కడ మనోహర్, సివిల్ సప్లైస్ మినిస్టర్ యాజ్ చైర్మన్, అదే మరిగా ఇంకొక అచ్చెన్నాయుడు, ఇంకొక పక్కన రవి, ఇది ఎవరిని పెట్టారు ఇంకొక ఇద్దరిని, సవిత అనదర్ మెంబర్. అంతేనా? ముగ్గురేనా నలుగురా?
ముగ్గురు. వీళ్ళ ముగ్గురితో ఒక క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్, పి కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళ నలుగురితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టాం. ఎక్కడికక్కడ మానిటర్ చేసి అవసరమైతే ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ చేయడానికి ఇంకొక కమిటీ పెట్టాం. ఈ 3 సబ్ కమిటీస్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో దాన్ని అమలు చేయడానికి ఈ 3 సబ్ కమిటీలు పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు క్యాబినెట్ కూడా రిపోర్ట్ చేస్తారు, నాకు కూడా రిపోర్ట్ చేస్తారు. దీన్ని ఎక్కడికక్కడ మేము ఇది చేసుకుంటూ ముందుకు పోతాం. ఒకటే ఈరోజు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టిన తర్వాత డ్రగ్స్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఎక్కడ ఒక చిన్న ఎవరైనా సరే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ అపీల్ చేస్తున్నా, గట్టిగా హెచ్చరిస్తున్నా, ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాన గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ ఉంటే దానికి కారణం గంజాయి బ్యాచ్. ఒక చిన్న గొడవ జరిగితే దాని వెనకాన గంజాయి. ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, కంట్రోల్ యువర్ పీపుల్. చెప్పండి, ఆ సోషల్ స్టిగ్మా మీకుంటుంది. ఒకసారి నేనేదో రహస్యంగా చూపాను, వీళ్ళందరినీ ప్రజల్లో ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలన్నా సఫిషియెంట్గా ఎక్స్పోజ్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తామండి. జీవితంలో మళ్ళా తల ఎత్తుకొని తిరగలేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. వీళ్ళంతా డ్రగ్స్ తీసుకొని తల్లి పెళ్ళడానికి కూతురికి వ్యత్యాసం తెలియకుండా పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు గంజాయి తాగినప్పుడు కూడా మైండ్లో తిరగాలి, ఇదే మనకు ఆఖరి రోజు అవుతుంది, ఇంకెప్పుడు తిరగలేం మనం అనేది రావాలి. కావాలంటే మీకు అన్ని విధాలా సహకరిస్తాం. డీ అడిక్షన్ కోసం డబ్బులు పెడతాం, మీకు కూడా గైడ్ చేస్తాం. బీ గుడ్ సిటిజన్స్. 5 ఏళ్ళు ఇలాంటివి చేసి ఎవడూ పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక రావణాసుర కాష్టంగా తయారు చేశారు. అవి ఇంకా జరగడానికి వీల్లేదు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్, కమ్ టు నార్మల్సీ. జాయిన్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, మెయిన్ స్ట్రీమ్. హ్యాపీగా గడిపే పరిస్థితి తెచ్చుకోండి. అది మాత్రం ఎక్కడ అవసరమైతే అవేర్నెస్ తీసుకొస్తాం, చాలా ఫర్మ్గా కూడా యాక్ట్ చేస్తాం. ఇది కాకుండా చెత్త మీద పన్ను, వీళ్ళు చేసిన పని చెత్త మీద పన్నేశారు, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది రాష్ట్రంలో. రాష్ట్రాన్ని చెత్తగా చేసే పరిస్థితి, కుప్పలు పేరిపోయింది చెత్త. సిగ్గు కూడా లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఆ చెత్తల కింద వీళ్ళు పూడిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. అంత దుర్మార్గం చేశారు. ఏమవుతుందండి ఆరోగ్యం? ఐఎమ్ ఆస్కింగ్. మొన్నే మీరు వచ్చారు లేదు చూశారు, మచిలీపట్నం 4 రోడ్ల జంక్షన్. ఆ జంక్షన్లో ఒక గుట్టగా అడవి మారిగా ఉంది చెత్త. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మీరు రాజకీయ నాయకులు ఉండడానికి అర్హత ఉందా మీకు? రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఆ నీళ్లన్నీ కూడా అక్కడి నుంచి వర్షం పడితే అవంతా భూగర్భ జలాలుగా మారి కంటామినేషన్ అయితే హెల్త్ హజార్డ్ కాదండి ఇది. ఆ రోజు స్వచ్ఛ భారత్ కింద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టి ఎక్కడికక్కడ చెత్తను కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఈరోజు అవన్నీ కూడా మూసేసి ఇచ్చేసి వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కడితే రంగులేసుకొని అవి కూడా మూసేసి సర్వనాశనం చేసి గ్రామాలని చెత్త కుంపలుగా తయారు చేశారు. అందుకే ఈరోజు చెత్త మీద పన్ను చేసాం. అవన్నీ కూడా క్లీన్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి చెత్తని క్లీన్ చేయడానికి 1 సంవత్సరం పడుతుంది మాకు. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లియర్ కట్ టార్గెట్ ఇచ్చాం. దానికి దగ్గర ఒక 1000-2000 కోట్లు అవుతుంది. వీళ్ళు చేసినటువంటి చెత్తని తీసేయడానికి 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది. అంత దారుణం చేశారు. అవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు చేసిన నిర్ణయాలు మీరు చూస్తే చాలా దారుణమైన నిర్ణయాలు చేశారు.
పంచాయతీరాజ్లో రోడ్లు కొన్ని టెండర్స్ ఇస్తే ఫైనాన్స్లో అకౌంట్ లేదు. అంటే ఇష్టానుసారంగా ఇచ్చేశారు. కనీసం ఫైనాన్షియల్ ఫైళ్లు కూడా ఆఫ్లైన్ శాంక్షన్లు పెట్టేయడం, తర్వాత దానికి ఒక వర్టికల్ క్రియేట్ చేయకుండా పోవడం, జవాబుదారితనం లేకుండా పోవడం, ఇష్టానుసారంగా చేసి చెత్త చేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ పనులు అయినాయా లేదా, ఏం చేశారా, పంచాయతీరాజ్లో ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఎంక్వైరీ చేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక పక్కన R&B రోడ్స్ అన్నీ కూడా చెత్త చేశారు. ఎక్కడ చూసినా గుంతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈరోజు దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి డబ్బులు ఇచ్చాం. 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ అన్నీ చేసే పనులు చేస్తూనే 600 crores ఆల్ పాట్ హోల్స్ క్లియర్ చేసి November 1st నుంచి వర్కులు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి జనవరి లోపల బిఫోర్ ఫెస్టివల్స్ పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, R&B రోడ్స్ తయారు చేస్తాం. నేను మొన్న కూడా చెప్పాను, ఒక 55,000 కోట్ల రూపాయల ఆన్ గోయింగ్ వర్క్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇంకొక 30-40 కోట్ల రూపాయలు కొత్త రోడ్లు వస్తాయి. అన్ని రోడ్లని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ముందుకు పోతున్నాం. 5 ఏళ్లు కొట్టుకున్నా పనిచేయలేదు వీళ్ళు. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తూనే ఫస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ ఇస్తాం. అదేవిధంగా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గంజాయికి వ్యతిరేకంగా టోటల్గా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొస్తాం, ఒక పక్క ఫర్మ్గా ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మొన్న 2 సార్లు ఆడారు. ఒక రథాన్ని తగలేశారు, తమాషాట్లు ఆడారు. రథాన్ని తగలబెట్టి నాటకాలు ఆడాలంటే ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. పార్టీకి సంబంధం లేని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. చేసింది మీ వాళ్ళు. అక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలా, కండెమ్ చేయాలా, సారీ చెప్పాలా. నిన్న కూడా జరిగింది. అక్కడ అత్తా కోడల పైన కావాలని చేసినటువంటి ఇది చూసిన తర్వాత అతను కూడా దాన్ని ఆ డీటెయిల్స్ అన్ని నిన్నే మా వాళ్ళు చెప్పారు. కొంత ఎలాంటి అరాచకాలన్నీ చాలా చేశారు అక్కడ. అలాంటి వాళ్ళపైన ఫర్మ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా వేసాం. ఆ కోర్టులో వేసి వాళ్ళకు లైఫ్ కన్విక్షన్ వచ్చే విధంగా అన్ని విధాలు ఏమేం చేయాలో చట్టపరంగా వాళ్ళని పనిష్ చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. అక్కడ కూడా మనకు దొరికిన ఎవిడెన్స్ మీరు చూస్తే CCTV కెమెరాలో ఫుటేజ్, దాన్ని ఒక బ్రేక్ త్రూ కింద తీసుకొని మేము చేశాం. 14,000 కెమెరాలు ఉన్నాయి. ఈ 14,000 కెమెరాలని మీరు ఒకసారి చూస్తే 5 ఏళ్ళు వీళ్ళు వాళ్ళ అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇది గవర్నమెంట్ ఆస్తిది. అయిపోతుంది, అయింది, అదే అయింది. యూస్ కేసెస్ లేవు, మెయింటెనెన్స్ లేదు, వదిలేశారు. కొన్ని పోయినాయి. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ అని నిన్న కూడా పోతే నేను ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రీట్ లైట్స్ లేవు, తిట్టే పట్టుకొని. ఇంకా మా వాళ్ళు కూడా పాత వాసనలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా లైన్లోకి రాలా, కొంతమంది ఫార్మాట్లోకి రాలా. ఇంకా అప్పుడప్పుడు ఒక 2 అన్నా పడితే అప్పుడు ఫార్మాట్లోకి వస్తాను. నేను క్లియర్గా చెప్తాను, లైట్లన్నీ ఎలగాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. అంటే ఆ రోజు మీరు చూస్తే LED బల్బ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ రిమోట్ విలేజ్లో వేసాం. అన్నీ నాన్ ఫంక్షనల్ అయిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీకి 750 crores డబ్బులు కట్టకపోతే వాళ్ళు వదిలేశారు. మొత్తం బల్బులన్నీ ఎలగడం ఆరిపోయింది. ఇలాంటి చాలా ఒకటి కాదు. మాకు ఎంత ప్రయత్నాలంటే 4వ సారి నేను ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎన్ని విధాల నేను ప్రయత్నం చేసినా, సర్వ విధాల ప్రయత్నం చేసినా ఇంకా తవ్వుతా ఉంటే తవ్విన కొద్దీ అవినీతి ఒక పక్కన, అరాచకాలు ఒక పక్కన, ఇంకొక పక్కన ఒక టోటల్ డీఫంక్ట్ అయిపోయినాయి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను,
ఈ అడవి పందులు ఉంటాయి. అడవి పందులు ఏం చేస్తాయంటే పంటల మీదకి వచ్చి చిన్నప్పుడు చూసేవాడిని, వచ్చేవి తిన్నంత తింటాయి, తినిపోతే పర్వాలేదు, మొత్తం తొక్కేసిపోతాయి. పంటంతా లాగేసి తినేసి ఇసిరి పారేసి మొత్తం లాగేసిపోతాయి. అడవి పందులు వచ్చాయంటే ఇంక అయిపోయింది ఆ పంట. ఆ మారి తయారయ్యారు రాష్ట్రాన్ని, పిప్పి పీల్చేశారు. రీబిల్డ్ కావాలంటే 2014 వరకు మనకు చెప్తారు, 2019 వరకు. ఇప్పుడు అది కావాలంటే చాలా కష్టం. దానికి ప్రధానమైన హద్దీలు 3 రాజధానులు. కోర్టులో దాన్ని విత్డ్రా చేసుకుంటారా? అవన్నీ అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సింగిల్ రాజధాని అని చెప్పాం. అమరావతి అవర్ క్యాపిటల్, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలు హైకోర్టు బెంచ్ ఇస్తా అన్నాం, ఇండస్ట్రియల్ హబ్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ తయారవుతుంది. ఇవి కాకుండా మిగిలిన ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎన్డీఏ పాలసీ ఓన్లీ ఒకే రాజధాని, ఆ రాజధాని అమరావతి. ఇక్కడ అన్ని లీగల్గా అన్ని ఫాలో అవుతాం. కుట్ర బయటపడింది ఏంటంటే ఈడీ ఒకటి చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. మన కేసులో అసలు చంద్రబాబు నాయుడు పాత్ర లేదు అనే వర్డ్ని వ్యాఖ్యానం, అదే వర్డ్ అదే దీన్ని పెట్టుకొని చేసుకొని మీరు కేసు పెట్టారు. దీని మీద మీరు మీకు అందరికీ తెలుసు కదా ఏం జరిగిందని. ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి చెప్పడం ఎందుకు? వాళ్ళు ఏదో కావాలని అడిగారు కాబట్టి నేనేదో చెప్పడం సమాధానం ఎందుకు? సబ్జెక్ట్ నేనేమంటా అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, కరెక్ట్ కాదు, వదిలేద్దాం. ప్రజలు నిర్ణయించారు 93% స్ట్రైక్ రేట్. దట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ వీళ్ళకందరికీ. అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడ ఈరోజు ఒక ఎంపవర్మెంట్ కార్పొరేషన్ ఒకటి తీసుకొచ్చాం. ఇది స్వర్ణకారుల కోసం, స్వర్ణకారుల్ని ఒక వృత్తిగా తీసుకొని అందులో పనిచేసే వాళ్ళందరికీ ఎంపవర్మెంట్ చేయడం కోసం దాన్ని కూడా ఒక కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఆ కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారుల యొక్క భవిష్యత్తు కోసం ఏమేం చేయాలనో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి అన్ని ద్వారా వాళ్ళని ఆదుకుంటాం. అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మీరు చూస్తే చాలా, ఇంకొక పక్కన శాండ్ కూడా చాలా క్లియర్గా చెప్పాం. శాండ్ కానీ లిక్కర్ కానీ నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఆఫీసర్లు కానీ అదే మాదిరిగా పాలిటీషియన్స్ కానీ ఎవరైనా ఈ రెంట్లో ఎవ్వరు ఇంటర్ఫియర్ కావద్దండి. దేంట్లో కూడా అవినీతిలో ఇంటర్ఫియర్ కాకూడదు, వీటిలో మాత్రం ఎవ్వరు ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. ఏదైతే ఫ్రీ శాండ్ ఈరోజు మినిస్టర్స్ కూడా చెప్పాం, ఆల్ మినిస్టర్స్ వీళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకు చైర్మన్లుగా పెట్టాం, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్గా అపాయింట్ చేశాం. ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తుల యొక్క బాధ్యత ఆ జిల్లాలో ఫ్రీ శాండ్ ట్రూ స్పిరిట్లో అమలవుతుందా లేదా చేయాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. తన మన అనే ఇది ఉండదు. ఇక్కడ శాండ్ ఉచితంగా వెళ్ళాలి. రెండోది కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పాను, ఆఫీసర్లు కూడా చెప్పాను, ఎస్పీలు కలెక్టర్లు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం ఇసుకంటే ఎక్కడైనా తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ట్రూ స్పిరిట్తో ఇది ఇంప్లిమెంట్ కావాలి. పెత్తనం చేయొద్దండి, అనవసరంగా లేనిపోని కలబెట్టద్దండి. నేను చిన్నప్పటి నుంచి చూశాను, మా ఊర్లో ఇసుక తీసుకుపోయి రైట్ నాకు ఉందండి. ఒక ఎడ్ల బండి తీసుకువెళ్ళేవాళ్ళం, ఇసుక తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఎడ్ల బండ్లు తెచ్చుకునేవాళ్ళు మా వంకలేక పోయి. మా వాగులో ఇసుక తెచ్చుకుని నీ పెత్తనం ఏంటి? అంత మునుపు చేసింది ఏంటి? మనోపలే పెట్టి డబ్బులు వసూలు చేసి అమ్ముకున్నారు. సరే, అవన్నీ ఎంక్వైరీలో వస్తాయి. నేననేది ఏంటంటే ఎవడైనా తెచ్చుకోవాలంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు ఫెసిలిటేటర్గా కలెక్టర్, ఎస్పీ వీళ్ళు పనిచేయాలి. ఫెసిలిటేటర్, అంతేగాని నేను తీసుకుపోతాను ఎట్లా పడతాను, నువ్వు తీసుకుపోవడానికి వీలు లేదు అని కేసులు పెట్టడం, ట్రాక్టర్తో తీసుకుపోతానికి కేసులు పెట్టడం మాత్రం చేస్తే నా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం, తర్వాత ఎంక్వైరీ చేస్తాం. అదే సాకు చూపించి
అతను వ్యాపారం చేయడానికి ట్రై చేస్తే ఆ ప్రాబ్లం కూడా ఉన్నాయి. నో వాట్ ఐఎమ్ సేయింగ్, వ్యాపారం కూడా చేయలేరు. మళ్ళా ఒకసారి లోడ్ చేసి మళ్ళా ఒకసారి ఎత్తపోవాలంటే కష్టం. లారీల్లో ఎక్కడన్నా మన లారీలు కాకుండా ఎక్కడన్నా లారీలు పోతే సీసీటీవీ కెమెరాలో చూస్తే అప్పుడు మీరు పట్టుకోండి. దూరంగా పోతే 10 కిలోమీటర్లు వాడు అయితే సేపు ఇచ్చుకుంటాడు, ఏమైపోతుందండి? ఏం కాదు. వై షుడ్ వి బాదర్? ఎక్కడ చేస్తారు అంటే ఎడ్ల బండిలో ట్రాక్టర్ తీసుకెళ్తారు. ఎంత దూరం తీసుకెళ్తారు? నియరెస్ట్ పాయింట్ తీసుకెళ్తారు. నువ్వు అమ్మేదిదే కదా, వాడు అమ్ముకొని ఏమైపోతుంది? మనం అది అమ్మకూడదు, సిండికేట్లు తయారు కాకూడదు. కానీ వాడు ఓన్ పర్పస్ తీసుకుపోయినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయకూడదు అంటాను నేను. మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడే ప్రాబ్లం వస్తుంది సార్. ఇప్పుడు ఇంటికి వరకు తీసుకువెళ్తారంటే దానికి ఒక రెగ్యులేషన్ ఉండదు. ఏదో లేదు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నీ అన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే అక్కడి నుంచి పెత్తనం తయారవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కంట్రోల్ వస్తూ ఉంది, నాకు రేట్లు తగ్గడం లేదు. లోకల్ ఇష్యూస్ ఏమవుతున్నాయంటే ఒకడు అడ్డంగా ఒకటి పేరు చూపించి లోకల్ గా ఉన్న లీడర్స్ కావచ్చు, కొంత ఒక మాఫియా కావచ్చు, దాన్ని ప్రజలు పెట్టి ఒక దగ్గర తీసుకొచ్చి బయటికి ఎక్కువ రేటుకి అమ్మే పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడ తీసుకుపోతారన్న మనకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరెవరు వస్తున్నారో వెహికల్స్ లో అన్ని చూసుకుంటే ఓన్ పర్పస్కి వచ్చి వాళ్లే తీసుకపోతే అలో చేయమంటున్నాను. అది కాబట్టి వెరిఫై చేద్దాం మనం. అంటే స్టాక్ పాయింట్ని సేల్ పాయింట్ కంటే వాళ్ళు వాగులో పోయి తెచ్చుకుంటే మనకు అబ్జెక్షన్ లేదంటున్నాను. నెంబర్ 1 వాళ్ళ పర్పస్కి. ఇప్పుడు చాలామంది ఓన్ పర్పస్కి తెచ్చుకున్న వాళ్ళపైన మనం యాక్షన్లు తీసుకుంటున్నాం. ఇక్కడ రెండండి, నేను పెట్టింది ఎక్స్క్లవేషన్ ప్లస్ సేనరేజ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఈ 3 కాస్టుల్లో ఇక్కడ టెండర్ పిలిచాం. ట్రాన్స్పోర్టేషన్లో ఏం పిలిచాం? ఇక్కడి నుంచి ఎక్స్ పాయింట్ పోవాలి కాబట్టి ఎంత రేట్ అవుతుందో కోట్ చేయమని కిలోమీటర్కు 1 టన్ను కింద అని ఛార్జ్ చేసి ట్రాన్స్పరెంట్కి ఇస్తున్నాం. ఇది ఇచ్చినప్పుడు సేనరేజ్ ఒకటి వాళ్ళు అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ది ఇష్యూ. దాన్ని ఎట్ట హ్యాండిల్ చేయాలో విల్ హ్యాండిల్. 80 రూపాయలు 70 రూపాయలు ఉంది సేనరేజ్, అది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్నే వీలైతే మనం దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాలి తప్ప బియాండ్ దట్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫ్రీ శాండ్ విత్ ట్రూ స్పిరిట్. ఇక్కడ సేనరేజ్ విషయంలో మీరు ఏదో 80 రూపాయలు 70 రూపాయలు అవుతుందని మన ప్రభుత్వం ద్వారా అనుకుంటున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో సేనరేజ్ రూపంలో 1000 రూపాయలు టైర్ బండికి, అదేవిధంగా ట్రాక్టర్కి 1500 రూపాయలు వసూలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క మీరు ఎమ్మెల్యేని మంత్రులు సైతం ఇన్వాల్వ్ అవ్వద్దన్నా కానీ చాలా ప్రాంతాల్లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మీరు ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ మారట్లా. ఇప్పుడు రేటు కూడా సార్ అబ్నార్మల్గా ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంకి వచ్చేసరికి ఈ 100 రోజుల్లో అబ్నార్మల్కి వెళ్ళిపోయింది. అంటే 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి. నా క్వశ్చన్ ఏంటంటే అది కూడా లెగసీ ప్రాబ్లం. లెగసీ ప్రాబ్లం ఏంటి? ఆ రోజు మేము వచ్చింది మే, వర్షం స్టార్ట్ అయింది జూన్ జూలై. ఈ పాలసీ అయ్యే కొందికి శాండ్ లేదు, వర్షాలు పడ్డాయి, నీళ్ళు వచ్చేసాయి, శాండ్ తీయలేం. ఆ సీజన్లో ఇప్పుడిప్పుడు అక్టోబర్ నుంచి ఫస్ట్ 15th నుంచి కొంతవరకు చేస్తాం. మళ్ళీ రెయిన్స్ పడ్డాయి నిన్న ఈరోజు, రేపు టు ఎల్లుండి వరకు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ నవంబర్ నుంచి లేకుంటే ఇంకొక 5-6 రోజుల నుంచి మొత్తం ఎక్సలేషన్ అవుతుంది. వన్స్ ఇదైతే ఎక్కువ శాండ్ బజార్కు వస్తుంది. ఓన్లీ ప్రాబ్లం మీరు చెప్పిన దానిపైన దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా. సేనరేజ్ కట్టకుండా కొంతమంది ఉపయోగించుకొని తద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళా బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దట్ టు హ్యావ్ టు కంట్రోల్. దట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ సెట్ కంట్రోల్ చేయాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. అది కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు అమ్ముకోమన్నాం. అదే నో పర్మిషన్ ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, ఫ్రీగా వాళ్ళు అమ్ముకోవచ్చు. సార్ గతంలో ఈ సొంత ల్యాండ్స్ ఉన్న వాళ్ళు భూముల్లో సేనరేజ్ పెట్టుకొని అమ్ముకుంటుంటే అప్పుడు చాలా తక్కువ రేటుకి సామాన్యులకు అందుబాటు ధరలో ఈ శాండ్ ఉంది సార్. ఇప్పుడు సొంత భూముల్లో పర్మిషన్ పెట్టి మీరు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసాం, మేము అందరం చేసుకోమన్నాం. స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ తీయట్లేదు సార్. తీయడం లేదని ఎవరు నాకు చెప్పడం లేదు. నేను క్లియర్గా చెప్తాను, మీరు తీసుకెళ్ళండి. ఒకవేళగానే మీరు ఏదైనా ఉంటే మాకు మెసేజ్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఆల్ ఎమ్మెల్యే చెప్తాను, మా మంత్రులు కూడా చెప్తాం.
మా మంత్రులు పంపిస్తాం. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ పంపేయండి. ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ పబ్లిసైజ్ చేస్తాం. ఫోన్ నెంబర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. యూ గివ్ ఎ మెసేజ్, విల్ కంట్రోల్. సార్ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాం, పేపర్లకు ఇస్తాం. మీరు ఆల్ ఒక పని చేయండి, CMO, యూ రిలీజ్ ఆల్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ విత్ ఫోన్ నెంబర్స్. వీ ఆస్క్ అవర్ మినిస్టర్స్ టు రిసీవ్ ఫోన్స్. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్, యూ కంప్లైంట్ టు దెమ్. అదే మింగేసి ఎక్కడుంది, ఇంకా ఎక్కడెక్కడ మింగారో అవన్నీ కక్కిస్తాం కదా తొందరలోనే. ఊరికి ఎవరిని గురించి మాట్లాడతారు? వీఆర్ వెరీ క్లియర్, అవర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటండి ఏం చేశారు మీకు తెలియదా? శాండ్ విషయంలో యు ఆర్ నాట్ అవేర్? ఎంత అరాచకాలు జరిగాయి శాండ్. ఎవరన్నా వాగు దగ్గరికి వచ్చారండి 5 ఏళ్ళు? ఎవరన్నా రోడ్డు మీద పోతా ఉంటే ఇది ఇల్లీగల్ అని చెప్పి మీరు రాయగలిగారండి ఎక్కువ వాళ్ళు ఎవరన్నా? యు ఆన్సర్ దిస్. వై? అంత అరాచకమా, అంత అహంభావమా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తాను. దట్ ఈజ్ డెమోక్రసీ. ఎప్పుడు అడిగారా మీరు? 5 ఏళ్ళు కనీసం రేజ్ చేశారా మీరు? చెప్తున్నా, అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటండి? అహంభావం కాకపోతే. ఎస్, ఇన్ డెమోక్రసీ వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు పీపుల్. ప్రజలకు ఆన్సరబుల్ అన్నప్పుడు అడిగేవాళ్ళు ఉంటారు. ఎవరు అడగలేకపోయాం 5 ఏళ్ళు. మీరు వదిలిపెట్టండి, నాలాంటి వాడు ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని నేనే అడగలేకపోయా. అడగనిచ్చారా? కాబట్టి ఇవన్నీ మాట్లాడడం వీళ్ళు. అందుకే చెప్పాను, ఆ భూతాన్ని అక్కడనే పెడితే బెటర్ పర్మనెంట్గా. సార్ నో వీఆర్ డూయింగ్. నో కొంచెం ఇవన్నీ వరదలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అది కూడా మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు వరదలు ఉన్నాయి, ఇది ల్యాండ్ ఇష్యూలు బాగా ఉన్నాయి. దాన్ని కూడా మీతో మాట్లాడతాం. దాన్ని కూడా మళ్ళీ ఎక్కడికక్కడ సదస్సులు పెట్టి దాన్ని ప్రక్షాళన చేయకపోతే బిగ్గెస్ట్ సమస్య రాష్ట్రంలో అది ఒకటి కాదు. మాకు వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఒక 10 పాలసీలు తీసుకొచ్చాం. అమరావతి అయింది, పోలవరం అయింది, లిక్కర్ అయింది, శాండ్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఒక 6 పాలసీలు తీసుకొచ్చాం. అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక నరేగా ఒక 4,500 కోట్ల పనులు స్టార్ట్ చేశాం. గుంతలు పూడుస్తున్నాం, చెత్త తీస్తున్నాం. ఒక పని కాదు, చాలా పనులు పెట్టి వదిలిపెట్టారు. వర్క్ ఇట్ అవుట్. సీఎం గారు ఒక ప్రశ్న అండి. అంటే ఇప్పుడు పాలసీల్లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు. అయితే మన సబ్సిడీ ఇచ్చి ల్యాండ్ కూడా ఇస్తా అంటే 3 రకాల ఆప్షన్స్ చెప్పారు. వీటిలో గవర్నమెంట్ ఆ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిర్వహణ గవర్నమెంట్ ఉంటుందా, లేదా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారా, లేకపోతే మన చట్టాలన్నీ గవర్నమెంట్ చట్టాలు ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఓన్ అమలు చేసుకుంటారా? ఎవరు ఏం చేసినా ఆ పర్పస్కి ఇచ్చింది ఆ పర్పస్కే పనిచేస్తుంది. ఏదర్ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ చేసినా ఇండస్ట్రీ పెడితేనే ఉంటుంది. ఇండస్ట్రీ ల్యాండ్లో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కన్వర్షన్స్ అవన్నీ ఉంటాయి, అప్పుడు చూస్తాం తప్ప కంపల్సరీ రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఆపరేషన్ అంటే వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇండస్ట్రీ తెస్తారు. ఈవెన్ ఇంకో మాట కూడా చెప్తున్నాను, ల్యాండ్ ఓనర్స్ని P4 కింద పార్ట్నర్స్గా చేస్తాం. 10 మంది రైతులుంటే 10 మంది రైతులు ఒక 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఒక పార్క్ తయారు చేసుకోవచ్చు. వాళ్ళు దీంట్లో వాళ్ళు భాగస్వాములు కావచ్చు. వాళ్ళు అవసరమైతే అవుట్ సోర్సింగ్ కింద ఈ 100 ఎకరాల పార్కుని ఒక డెవలపర్కి ఇచ్చి, ఇప్పుడు మామూలుగా నీకు భూమి ఉంటుంది అర్బన్ ఏరియాలో, ఏం చేస్తున్నావు? డెవలపర్కి ఇస్తున్నావు. డెవలపర్కి ఇచ్చి ప్రాఫిట్లో షేరింగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు అదే తీసుకొస్తున్నాను నేను. ప్రైవేటు భూముల్లో ఫార్మర్స్ ఓనర్స్గా ఉండి పార్కులు డెవలప్ చేసి షేరింగ్ చేసుకోవడానికి డెవలపర్ని తెచ్చుకుంటారు. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎక్కడ హర్డిల్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ రిమూవ్ చేసి వన్స్ ఫర్ ఆల్ విల్ సెట్ రైట్ థింగ్స్. సార్ లాస్ట్ 5 years ఇంకా కొంచెం ఇవన్నీ నేను చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రజలకు తెలియజేయాలి, కొంచెం టైం పడుతుంది. సార్ లాస్ట్ 5 years లో రాష్ట్రం నుంచి బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి రప్పించడం, అదే సమయంలో మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం. ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు మన వాళ్ళకి అవకాశాలు ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా MSMEలో మన వాళ్ళకే ఉంటాయి, ఆంధ్ర వాళ్ళకే ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ వీళ్ళ వాళ్ళకి వీళ్ళకే ఇస్తాం, లోకల్కి. ఉద్యోగాల విషయంలో
ఉద్యోగాలు కూడా మన వాళ్ళకి ఇప్పుడు నేనేమంటానంటే లేని పోని పెట్టాడంటే 75% పెట్టాడు, లూలు పారిపోయింది. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టినోడు వేరే రాష్ట్రానికి పారిపోయాడు. ఏది అమర్ రాజా ఫ్యాక్టరీస్. దీనివల్ల స్లోగన్స్ మనకు వస్తాయి తప్ప ఏం పనికి రావు. మనం ప్రపంచం అంతా